రమేష్ మాస్టర్ పెళ్లి ఇక్కడే కదా జరుగుతుంది? అవునవును, ఇక్కడే. ఈసారి ఒక పెళ్లికి వెళ్ళాల్సింది పోయి ఇంకొక పెళ్లికి వెళ్ళిపోయాను. అందుకే అడిగాను, తప్పుగా అనుకోకండి. పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న చనిపోయాడు. అదిగో ఆ పట్టు చీర కట్టుకున్నావిడే వాళ్ళ అమ్మ. ఆవిడ డాక్టర్. సుదర్శనన్న రాలేదా? మీరు ఆయన్ని పెళ్లికి పిలవలేదు కదా. అయినా ఎలాగైనా తీసుకురావాలి కదా. ఆయనకి పట్టుదల ఎక్కువ. అదిగో పక్కన నుంచున్నాడే పెళ్లి కొడుకు తమ్ముడు రాహుల్. అన్నయ్య, గోల్డ్ ఫేషియల్ చేసుకోమని అప్పుడే చెప్పాను కదా. ఇప్పుడు చూడు, అందరి చూపులు నా మీద ఉన్నాయి. రమేష్, తాళి కట్టేటప్పుడు చేతులు వణకుండా చూసుకో. ఏంటి కొంచెం గమ్మునుండ్రా. అతను వేణు, పెళ్లి కొడుకు చిన్నమ్మకి అల్లుడు. తిరువనంతపురంలో ఉంటాడు. హే, పెళ్లి కూతురు వస్తుంది. అవునవును. రమేష్ కి ఇంకా మంచి అమ్మాయిని చూడాలి. నగలు తక్కువగానే ఉన్నాయి, కానీ ఆ నెక్లెస్ 3.5 సవర్లు ఉంటది కదా. ఉండొచ్చు. శాంతక, ఇప్పుడే పెళ్లి కూతురు గురించి మాట్లాడుకుంటున్నాం. మీ మాటలన్నీ నేను వింటూనే ఉన్నాను. టైం అవుతోంది. ముహూర్తం టైం దాటక ముందే తాళి కట్టండి. రాహుల్, ముందు ఆ ఫోన్ ఆఫ్ చేసి అందరిని స్టేజ్ ఎక్కించి ఫోటోలు తీయించు. నవ్వండి నవ్వండి, కొంచెం బాగా నవ్వండి. స్మైల్ ప్లీజ్. మీరు కూడా ఇటు చూడండి. ఆవిడ మీ భార్య అండి, కొంచెం దగ్గరికి జరగండి. శంకుని అన్న రండి, మనం కలిసి ఫోటో తీసుకుందాం. తప్పకుండా తీసుకోవాలా? మా అబ్బాయి పెళ్లికి అన్ని ఫోటో ఉండాలి కదా. ఇంట్లో ఒక్క ఫోటో కూడా లేదు. ఇప్పుడు తీసుకోవడమే హలో, మంచిది. ఇంకా ఎవరెవరు భోంచేయాలో భోంచేయండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి రేయ్, వెళ్తున్నావు? నువ్వు భోంచేసావు కదా, త్వరగా వెళ్ళి బండిది. రమేష్ ఎక్కడమ్మా? వాడు భోంచేస్తున్నాడు. ఇంకా అవ్వలేదా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అన్నా, ఇక్కడ కొద్దిగా అవియలు పెట్టండి. సారీ అండి, ఏమనుకోవద్దు. అవిల్ అయిపోయింది, ఎవి సరి ఉంది. లేకపోతే ఏదోటి వెయ్యి. సాంబార్లో ఉప్పు బాగా అయిపోయింది. పాయసం మాడు వాసన వస్తుంది. మాస్టర్, ఆ స్పూన్ తీసి నోట్లో పెట్టండి. అరే, మీ నోట్లో కాదు, మా చెల్లి నోట్లో పెట్టండి. రే కన్నా, ఫోటోలు తీసి చాలు. బయలుదేరు బయలుదేరు, త్వరగా బయలుదేరు. అయిపోయిందండి, వస్తున్నాను. లాస్ట్ ఫోటో. మీరిద్దరు ఇటు చూడండి. మంచి క్యాండిడేట్ ఫోటో. రాహుల్, నువ్వు అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళు. వెళ్ళేదారిలో మన సుకుమార్ని కొట్టుంది కదా, అక్కడ అరటికలు తీసుకువెళ్ళు, మర్చిపోకు. ఏంటి ఇంకా ఎంతసేపు పడుతుంది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి? ఈ పాటికి తాళం వేసేసి రిజిస్టర్ ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ మీరిద్దరు సంతకాలు పెట్టండి. హలో రాహుల్, ఇక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిపోయింది, మేము బయలుదేరుతున్నాం. అలాగే మేము వచ్చేసరికి అందరికి స్నాక్స్ రెడీ చేసి పెట్టు. రెడీగా ఉన్నాయి. ఎవరు ఆర్తి తీయాలనో అమ్మకి అద్దెకి వాకువాదం జరుగుతుంది. నువ్వు పని చేయి, అందరి చేతుల్లో దీపపు కుందులు పెట్టి పట్టుకోమని చెప్పు. అలా చేయొచ్చా? రమేష్, ఇలా రా. ఎలాగైతేనే పెళ్లి సాఫీగా జరిగింది. ఈరోజు నీకు మొదటి రాత్రి, అది జీవితాంతం గుర్తుండిపోవాలి. వెళ్ళు, ఎంజాయ్, వెళ్ళు. శుభం భూయాత్. ఓ కాకి, గూడు లేని కాకి, నీ జీవితం ఆదర్శప్రాయం. నీ రంగు నలుపే, మనసు తెలుపు. పూర్వీకులకు పిండం పెట్టి రా రా అని పిలుస్తాం. అదే మరుసటి రోజు వస్తే నిన్ను పో పో అని తరుముతాం. విశ్వాసం లేని ఈ లోకం నిన్ను వంచిస్తోంది కాకి. ఇక అటూ ఇటూ ఎగురకు. ఇక్కడ నీ తీయటి అరుపులు వినిపించాలి. రెక్కలార్చుకుని ఇక్కడెక్కడే తిరగాలి. నీ అల్లరి చేష్టలు నా స్మృతి పదంలో ఎన్నటికీ అలాగే నిలిచిపోవాలి. స్మృతి, ఈ కవిత నీ గురించి. అయితే నా మీద ముందే మీరు కవితలు రాసారా? ఈ మర్రి చెట్టు కాకి పుస్తకాలు ఎన్నో సంచికలు అమ్ముడుపోయాయి. నిజంగానా? చదవనా? ఇంకా ఉందా? మరి సగమే కదా చదివాను. మిగిలింది నేనే చదువుకుంటాను. లేదు, తర్వాత రేపు చదువుతాను. ఓకే, రేపు ఉదయాన్నే చదువుతావు కదా? సరే సరే సరే. ఈ ట్రాఫీ నాకు. అయ్యో, ఏంటి భయపడ్డారా? లేదు,
ఇదే మొదటిసారి నా మొదటి రాత్రికి కరెంటు పోవడం. కాదు అదేంటంటే మొదటిసారి రాత్రిపూట మా ఇంట్లో కరెంటు పోవడం. నేను తోడుగా ఉన్నాను కదా, మీరు భయపడకండి. అలా పైకి చూడండి, చల్లని వెన్నెల. నీకు వెన్నెలంటే ఇష్టమా? చాలా. ఈ వెన్నెల వెలుతురులో మనం కాస్త అలా నడుద్దామా? నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అలాగా? ఈ రూమ్ లోనే చీకట్లో కూర్చుని ఎంతసేపని మాట్లాడుకోవడం. కరెక్టే. ఈ టైంలో మీతో పాటు వెళ్ళి వెన్నెల్ని నక్షత్రాల్ని చూడాలండి. మనకి టెన్షన్ తగ్గుతుంది. నీది నాది సేమ్ వేవ్ లెంత్. కరెక్ట్. మరైతే వెళ్ళి నడిచొద్దాం. వెళ్దాం. రా. జాగ్రత్త. అయ్యో, ఏం లేదు చీకట్లేదు, తగిలినట్టుంది. తలుపు నేను వేస్తాను, పదండి. మెల్లగా. ఆయన మా వాసు మావయ్య. ఆయన్ని లేపద్దు. మనం ఇక్కడ లేవన్న సంగతి ఎవరికి తెలియకూడదు. అవునవును, ఎవరికి తెలియదు. నీకు పాములంటే భయం లేదుగా? లేదే, ఎందుకు అడుగుతున్నారు? నేను టార్చ్ తీసుకోవడం మర్చిపోయాను. పర్వాలేదండి, మీరు పక్కనే ఉండగా నాకేంటి భయం? వెన్నెల బాగా కాస్తుంది కదా. జాగ్రత్త. టార్చ్ ఆఫ్ నేచర్. ఓ, టార్చ్ ఆఫ్ నేచర్. నీ ప్రపోజల్ వచ్చిన వెంటనే నాకు ఫస్ట్ నచ్చింది నీ పేరే. ఏ పేరు? స్మృతి. ఓ, దాని అర్థం జ్ఞాపకం. ఎవరా పేరు పెట్టింది? ఉన్ని మావయ్య. ఆయన కవితలు రాస్తాడా? ఎందుకలా అడిగారు? ఎందుకంటే రేపు మనకి పిల్లలు పుడితే ఆయన చేత పేరు పెట్టిద్దాం. సంటి అనే పిలుద్దాం. ఈ చుట్టూ ఉన్న 3.5 ఎకరాలు మనవే. నిజంగానా? ఓ, ఈ సంవత్సరం గుమ్మడికాయల పంట వేయాలి. ఆ? వెళుద్దాం. అదిగో ఆ ఏట్లో నేను ముందుగా ఈత నేర్చుకున్నాను. అందులోనా? స్కూల్ అయిపోయి వచ్చేటప్పుడు నేను అమ్ముకుంటే ఇక్కడే గడిపేవాళ్ళం. అమ్మకుటి ఎవరు? అమ్ముకుటి నా పాత స్కూల్ మేట్. ఆ, ఓ. తనకి ఎప్పుడే పెళ్ళైపోయింది. నా దగ్గర తన నెంబర్ కూడా లేదు. మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. అవునవును. చలేస్తుంది. జాగ్రత్త. అన్నట్టు పక్కనే ఓ మర్రి చెట్టు ఉంది కదా. అవును, ఇక్కడికి రైట్ లో తిరిగితే అక్కడే ఉంటుంది ఒక పెద్ద మర్రి చెట్టు. అలాగా? నా మర్రి చెట్టు కాకి పుస్తకంలో వచ్చే ఆ మర్రి చెట్టు ఇదే. అది ఓహో, చూపిస్తాను. ఈ టైంలో ఎవరది? తను సిజ్జు. నాకు వేరే దారి లేక మిమ్మల్ని చేసుకున్నాను. పెళ్లికి ముందు చాలా సార్లు పారిపోవాలని ట్రై చేశాం, కానీ మా నాన్న నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఇది చాలా పెద్ద తప్పని తెలుసు. సారీ చెప్పినా తప్పేనని తెలుసు. అయినా సరే సారీ. థ్యాంక్స్. పద. చివరిగా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు, సంకోచించకు, చెప్పు. ఇది మనసులో ఉంచుకొని బాధపడకండి. వేరే ఎవరు చూడకముందే మేము బయలుదేరుతాం. స్పీడ్గా వెళ్ళు. చెదిరిందిలే చిత్తం, అగ్ని కెరటాలే ఎగిసిపడే నిప్పై, శాంతించదే ఏకాంతమన్న యాత్ర, ఎందుకిలా తటస్థమయ్యావు? పచ్చి బియ్యం సాజు, మజ్జిగ పులుసు రఫీ, పഴంబురి రతీష్, రీల్ బేబీ కీర్తి, పత్తాయ శశి. ఓ మంచిది, నా పేరు లేదు. అమ్మని కుట్టిన పేరే చాలా కామెడీగా ఉంది. దీనికన్నా అవమానం కావాలా? ఇష్టానికి రాశారు, తప్పకుండా దొరుకుతారు. ఏమైంది?
ఎవడో పనికి మనలోడు మాస్టర్ల పేర్లు గోడ మీద పిచ్చి పిచ్చిగా రాశాడు. దీని రాసిన చేత్తోనే క్లీన్ చేయిద్దాం. ఇదంతా అవసరమా రఫీ మాస్టర్? రాసునోడు దొరికేంత వరకు ఇది ఇలాగే ఉంటుంది. మనమే దాన్ని చెరిపేద్దాం. ఎవడరా అరిచింది? ఆ? ఏంట్రా ఇక్కడ ఏమైనా బిర్యానీ పెడుతున్నారా? కోడిగుడ్ల పులుసు ఉంది. ఇలా చూడండి, స్టూడెంట్స్ కి వ్యతిరేకంగా ఉన్న టీచర్స్ పేర్లే ఇలా గోడ మీద రాస్తున్నారు. అయితే ముందుగా రమేష్ మాస్టర్ పేరే కదా ఉండాలి, ఆయన పేరు లేదే. ఎందుకు ఫోటో తీస్తున్నావు? స్టేటస్ లో పెట్టడానికా? లేదు, కంప్లైంట్ ఇవ్వాలి కదా. సార్, ఇది వదలకూడదు. ఇది రాసింది ఎవడని తెలుసుకొని వాడిని సస్పెండ్ చేయాలి. ఏమంటారు? రఫీ మాస్టర్, ఇటువంటి విషయాలన్నీ మనం కూల్గా కామ్గా డీల్ చేయాలి. దీనికి రియాక్ట్ అయ్యామనుకో ప్రాబ్లం అయిపోతుంది. శాంతక, ఏంటి లలిత? ఏం చేస్తున్నారేంటి? నీళ్లు పోయక ఈ ఎండలకి మొక్కలన్నీ వాడిపోతున్నాయి. అవునవును, ఇలాగే వదిలేస్తే ఎండిపోతాయి. శాంతక్క, ఉమ్, ఉదయం లేచిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇక్కడంతా ఒకటే దురద. చూడండి, దురదే కాదు, మంటగా కూడా ఉంది. పోండక్క, అలాంటిదేం కాదు. ఉమ్, ఆయన రాత్రుళ్ళు పళ్ళ సెట్ తీసేస్తారు. ఇక్కడేదో పురుగు కరిచిందనుకుంటారు. లోనికి వెళ్ళి కూర్చో, నేను వచ్చి చూస్తాను. నాకు దీనంటూ కావాలి. ఇస్తాను. రమేష్ అరటి పిలకలు నాటాడు కదా. ఈ టైంలో అవే తనకు తోడుగా ఉన్నాయి. ఏ టైంలో? నా ఉద్దేశం ఈ పంటే కదా ఈ కాలంలో కలిసి వస్తుంది అని. అక్క, ఇది చూడండి. ఇది దగ్గరకు రా. దురద తట్టుకోలేకపోతున్నాను. ఇదేం సమస్య కాదు, దానికి అదే మానుతుంది. నేను కొన్ని మాత్రలు ఇస్తాను. రమేష్కి ఇంక వేరే సంబంధం ఏం చూడలేదా? వాడికి అసలు పెళ్లి చూపులన్నా పెళ్ళన్నా అస్సలు ఇష్టం లేదు. ఇంకా ఆశపడ్డానికి ఏముంది? ఇంటి పరువు మర్యాదల్ని గంగపాలు చేసింది కదా. ఇప్పుడు ఎందుకు ఆ విషయం అంతా గుర్తు చేస్తున్నావు? ఇలా చూడండి అక్క, ఇప్పుడు చెప్తున్నాను, అది బాగుపడదు. అది తన ప్రియుడితో పారిపోవడానికి రమేష్ టార్చ్ పట్టుకుని మర్రి చెట్టు వరకు తీసుకెళ్లిన తన ప్రేమని అది అర్థం చేసుకోలేదు. అది ఇంతకింత అనుభవిస్తుంది. వాడేమి ఆ రోజు టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళలేదే. మా ఆయన ఎప్పుడు దీని గురించే మాట్లాడుతూ ఉంటారు. పెళ్లి పందిరి వేసిన దానికి డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పాపం మన రమేష్ చాలా బాధపడ్డాడంట. అది విన్న నేనెంత బాధపడ్డానో తెలుసా? ఇదిగో, ఊరికే నస పెట్టకుండా ఈ మాత్రలు తీసుకెళ్లి వేసుకో. వెళ్ళు. వస్తానా? రమేష్, నీకు 100 ఏళ్ళు. అవునా? వాడు విన్నట్టున్నాడు. ఇప్పుడు సంతోషమా? నాలో వెలిగే జ్యోతి ఆర్వేసిపోయావే ప్రేయసి, నీ పంతంతో నన్ను బంధించక నన్ను రక్షించావులే. మరువని గురుతై నిలిచితివే, పడిగా కాస్తుంటేనే నీకోసం నేను వేచుండేలా, కలిసి ఉండని
నీ మదినే చూసి నే వేదన పడితే సుడిగాలిలో వీచి తరిమే మనులే నన్నే నీ మదినే చూసి చాలా తెలివైన పిల్ల. పెళ్లి విందులు వేస్ట్ కానివ్వలేదు. కానీ రమేష్ ఇప్పుడు ఒంటరి వాడయ్యాడు. ఇంకా నయం ప్రీమియర్ పద్మిని కారులో వచ్చింది. ఇంకేదైనా బండ్లు వచ్చింటే ఏమై ఉండేది. ఇన్నోవా రమేష్, స్కార్పియో రమేష్, పల్సర్ రమేష్. పల్సర్ అనేది బైక్ కదా. ఏ నాకు బైక్ కూతురు ఎక్కి లేదన్న పారిపోకూడదా? కొరత అందరూ తీర్చేస్తున్నారు. అందరూ పద్మి అమ్మ అని పిలుస్తున్నారు. పద్మిని పద్మిని ఉల్లిపాయలు 1 కిలో. శంకుని ఇంటికి వెళ్ళలేదా? లేదు, ఆ జనం కొద్దిగా తగ్గాక వెళ్తా. ఓ, ఎప్పుడు చనిపోయారు? 4:30కి. ఓ, రేపే తీస్తారు. ఆహా. నేను కొట్టు మూసేకే రావాలి. ఆ, ఏమైంది రమేష్? ఆ? ఏం లేదు. ఓ, వాళ్ళ కోసం చూస్తున్నావా? వాళ్ళు ఈరోజు రారు. వారంలో 6 రోజులు మందు కొట్టి 1 రోజు రెస్ట్ తీసుకుంటారు. ఇలాగే భయపడుతూ ఉంటే ఎలాగ రమేష్? నీకు నా సమస్య అర్థం కాదు. కాలేజీలో ఉండేటప్పుడు ప్రశాంతంగా ఉండేవాడిని. ఈ ఊర్లో నడుస్తున్నప్పుడే తెలిసిందే నన్ను చూసి నవ్వడం, ఎగతాళి చేయడం. నేను కూడా నిన్ను చూసినప్పుడల్లా నవ్వుతున్నాను. వాళ్ళు కూడా నిన్ను చూసి ఫ్రెండ్లీగా నవ్వి ఉండొచ్చు కదా. నీకు జరిగిన ఆ పెళ్ళిని ముందు మర్చిపో రమేష్. నేను మాత్రం మర్చిపోను. కష్టపడి పనిచేసిన డబ్బులు ఎలా మర్చిపోను? మాస్టర్, నేను రేటు తగ్గించాను. ఇప్పుడు మీరు 10,000 రూపాయలు ఇస్తే చాలు మాస్టర్. మాస్టర్ మాస్టర్ మీరే చూడండి. దీన్ని చూశారంటే ఖచ్చితంగా తీసుకుంటారు. మాస్టర్, నేను నిజం చెప్పనా? నేను నా పిల్ల ఆల్బమ్ కూడా ఇంత అందంగా చేయలేదు. ఒట్టు. నాకు ఇది వద్దు. మాస్టర్, ఓ 5,000 ఇవ్వండి. ప్రింటింగ్ డబ్బులు మాత్రమే, అవి చాలు. ఎవరిని అడిగి ప్రింట్ చేసావు? అది లేచిపోయిందని తెలుసు కదా. మాస్టర్, ఈ ఆల్బమ్ రెడీ చేసేలోగా తను తిరిగి వస్తుందేమో అనుకున్నాను, అందుకే చేశాను. ఓ 3,000 ఇవ్వండి మాస్టర్. 3,000. నాకు అటువంటి పెళ్ళి ఒకటి జరగలేదని నా మనసును నేనే ఓదార్చుకుంటున్నాను. ఇదిగో ఈ ఆల్బంలో ఉన్నదాన్ని చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది. మాస్టర్, ఆల్బంలో ఉన్న పెళ్ళమే కదా పారిపోయింది. మిగతా బంధువులందరూ ఉన్నారు కదా. ఇది స్టార్ట్ అవ్వదు. నా కష్టం మీకు అర్థమైందో లేదో, ఈ స్కూటర్కి బాగా అర్థమైంది. స్టార్ట్ అవ్వదు. నా స్కూటర్ నువ్వే ఏదైనా చేసావా? నేను పని చేసిన డబ్బులే రావడం లేదు. ఈ స్కూటర్ నేను చేస్తాను. లేదు. ఒరే రమేష్, శంకుడి అన్న బ్యానర్ పెట్టడానికి ఒక ఫోటో కావాలి. దానికి నీ పెళ్లి ఆల్బంలో ఆయన ఫోటో ఉంటుంది కదా, అందుకే అడిగాను. తీసుకో. నా 3,000 మాస్టర్. నువ్వు వచ్చి చాలాసేపు అయిందమ్మా. లేదు, ఇప్పుడే వచ్చాను. ఎప్పుడు తీసుకెళ్తారు? రేపే తీస్తారట. ఇంకా బంధువులంతా రావాలి కదా. ఫ్రీజర్ టెంపరేచర్ కొంచెం రాహుల్ రాలేదా ఆంటీ? వాడి ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. ఇలాంటి వాటికి వాడు రాడు. అజ్జీ, నువ్వు కృష్ణమామికి వెళ్ళి చెప్పు. ఆయనకి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు మనకు చెప్పారా ఏంటి? అయ్యో, నేను ఫోన్ చేసి చెప్పేశానే. చెప్పేశావా? ఆ, ఛే, తర్వాత చావుకైనా చెప్పకుండా ఉందాం. శాంతక్కొచ్చిందా? అదిగో అక్కడ కూర్చొని ఉంది. నువ్వురా, నీతో ఒక మాట చెప్పాలి. ఈ రోజు పొద్దుటే ఊరి నుంచి వచ్చావా అమ్మా? అవును, పొద్దునే వచ్చాను. అమ్మ ఎలా ఉంది? బాగున్నారు. నీ చదువు ఎలా సాగుతోంది? బాగా సాగుతుంది. ఈ సంవత్సరంతో అయిపోతుంది కదా. రమేష్, ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకువెళ్ళు. తను బాత్రూమ్కి వెళ్ళాలట. ఇక్కడంతా చాలా రద్దీగా ఉంది. పర్లేదు, ఆయన ఇక్కడే ఉండనండి, నేను వద్దు, వెళ్ళొద్దు. రాత్రులు ఒంటరిగా వెళ్ళకూడదు. నీతో పాటు వస్తాడు. రమేష్, తీసుకువెళ్ళు. వెళ్ళిరా. శ్రీజ ఇక్కడికి వచ్చిందిగా, నువ్వు తన్ని చూడలేదా? నేను తన్ని దారిలో చూశాను. దారిలో చూసావా? ఏ, తను నీ భార్య కదా. చూసి ఇంట్లో వదిలిపెట్టొచ్చాను. అది అలా చెప్పు. అంతే, కొంచెం సైడ్లో. అటుంచు. జాగ్రత్తగా పెట్టరా, ఈ ఒక్క ఫోటోనే దొరికింది. మాస్టర్, ఫోటో బాగుంది కదా.
అలాగే ఇంకాస్త పైకి పెట్టు. అలాగే కొద్దిగా. ఇది చాలా అంతే. లోపలికి వెళ్ళాక కుడివైపు నాకు తెలుసులే, నేనే వెళ్తాను. జంట మాత్రం భలే ఉంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడేమంటావు? మీ ఇంటికి వచ్చి నీకు కిస్ పెడతానన్నాను కదా, పెట్టాను కదా. ఏయ్, మా అన్న వస్తాడేమో, నువ్వు బయలుదేరు. భయపడకు, ఆయన్ని బయట నుంచో పెట్టొచ్చాను. అలాగా? అవును. అయినా నీకు కొంచెం ధైర్యం ఎక్కువ. నన్నెవరనుకున్నా? ఉండు, ఇలాగే నేను కూడా మీ ఇంటికి వస్తాను. నిజంగా అన్నయ్య బయట ఉన్నాడా? రే నువ్వంట్రా. నువ్వు వెంటనే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. లయ ఆ అమ్మాయిది మీ తమ్ముడు వయసే. నేను చెప్పక్కర్లేదు, నీ గురించి నాకు తెలుసు. నువ్వు త్వరగా ఇంకో పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలు ఏమీ ఉండవు. రేపే ఒక మంచి డాక్టర్, ఒక బ్రోకర్ని కలుద్దాం. నువ్వేం వరి అవ్వకు, సరేనా? రా. ఏళ్ల పెళ్లి కాని ఒక వ్యక్తి తాళం వేసిన ఇంట్లో కుళ్ళిన పరిస్థితిలో శవమై పడున్నాడు. ఆ శవం కోటయంకి చెందిన సతీష్ దని తెలుస్తోంది. గత వారం రోజుల్లో ఇది 3వ సంఘటన. అతని బంధువులు ఓ కాకి, గూడులేని కాకి, నీ జీవితం ఆదర్శప్రాయం, నీ రంగు నలుపే మనసు తెలుపు. తంకు రా, బయలుదేరతాం. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇదిగో మనం ఎంత లేటుగా వెళ్తామో నీ ఫేషియల్ అంత అందంగా కనపడుతుంది. ఫేషియల్ ఉంటుంది, సెంటు వాసన పోతుంది. విను, నీకోసమే వెయిట్ చేస్తున్నా. దా. తంకునా, అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి. ఆ అమ్మాయి ఇల్లు వదిలి ఎక్కడికి పారిపోదులే. వీళ్ళ పని ముగించుకుని బయలుదేరదాం. 5 నిమిషాలు ఆగు. కరెక్ట్ సమయానికి వచ్చే అబ్బాయిలే ఈ కాలం అమ్మాయిలకు నచ్చుతారు. కరెక్ట్ అయిన సమయానికి వెళ్ళే ఇంతవరకు 49 అమ్మాయిలను చూసాం. ఒక 5 నిమిషాలు ఆ లోపు ఒక దమ్మేసుకో. వీళ్ళ పని ముగించుకుని వస్తా. అయ్యో, నేను సిగరెట్ తాగడం లేదు. సిగరెట్ తాగిన అబ్బాయిలనే ఇప్పుడు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. జయ, నస పెట్టకుండా కాస్త కూర్చుంటావా? మీది బయటేటా? జాతకం అదేమవుతుంది. ఎందుకు అడిగానంటే ఈ కాలపు అమ్మాయిలు జాతకం విషయంలో ఆరాధిస్తున్నారు, అందుకే. అలాగా? అయ్యో జయ, నువ్వు కాస్త కూర్చోవయ్యా. ఏంటి మ్యారిటల్ స్టేటస్ లో ఏం రాయలేదు? సింగిలేగా? కాదు. అంటే పెళ్ళం పోయింది. ఇంత చిన్న వయసులోనా? ఇదిగో జయ, ఈ వీడియోకి ఆపోజిట్ ఏ రాయాలి? అది కాదు, పెళ్ళం వేరే వాడితో వెళ్ళిపోయింది. దానికి ఏదైనా ఆప్షన్ ఉంటే టిక్ చేసుకోండి. సార్, మీరు బాధపడకండి. మీకు తగిన ప్రొఫైల్ నేను చూపిస్తాను, సరేనా? చూడండి సార్, నా దగ్గర మంచి ప్రొఫైల్స్ ఉన్నాయి సార్. స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. అంత బాగా ఏం లేదే. అది సెకండ్ మ్యారేజ్ ప్రొఫైల్స్ ఇవే. లేదు, మీరు ఫ్రెష్గానే చూడండి. ఎందుకంటే రమేష్ కూడా ఫ్రెషే. ఎందుకు చెప్తున్నానంటే తను వీళ్ళ మొదటి రాత్రే వెళ్ళిపోయింది.
ఇదిగో జయ, ఎక్కువ నవ్వు మాకు. నీకు కూడా ఇంతవరకు ఫస్ట్ నైట్ జరగలేదు. 1 సెకండ్ సార్. తను తను అయ్యో ఇది నేను మార్క్ చేసిన అమ్మాయి. టంకునా ఇది నేను ఓకే చేసిన అమ్మాయి. ఒకే అమ్మాయి ఇద్దరు ఎలా చేసుకుంటుంది? అరే నువ్వు కాస్త సైలెంట్ గా ఉండయ్యా. వెళ్ళి కూర్చో. కూర్చో. మీరు కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. మీకు మ్యాచ్ అయ్యే ప్రొఫైల్ నేను తీసి పెడతాను. వచ్చే ఆదివారమే మీరు పెళ్లి చూపులకి వెళ్ళొచ్చు. ఆ, మనం అటువైపు నుంచి వెళ్దాం. ఆ మర్రి చెట్టుని ఆ కాకిని ముందు తగలెట్టేయాలి. మనం వడకంచెరికే కదా వెళ్తున్నాం. ఆ తర్వాత మనం చిత్తూరుకి వెళ్దాం. అందరినీ ఒకే రోజు చూడాలనేం లేదు. నా మాట విను, ఈ రోజే మనం వెళ్ళి చూద్దాం. 2 ఏళ్ల తర్వాత ఇప్పటికి నీ మనసు మారింది. మీ అమ్మాయి ఎంత సంతోషపడుతుందో తెలుసా? అందుకనే పనిలో పని ఈ రోజే వెళ్ళి అమ్మాయిని చూద్దాం, పెళ్లి కూడా ఫిక్స్ చేసేద్దాం. అరే కొంచెం నవ్వరా, అమ్మాయిని చూడడానికే కదా వెళ్తున్నాం. అవును, ఎందుకని జాతకాలు చూడొద్దని చెప్పావు? జాతకం చూడడం వల్ల ఏం లాభం? చేసుకోబోయే దాని మనసు ముఖ్యం. మంచి చీర ఒకటి కట్టుకోవచ్చు కదే. ఈ డ్రెస్ చాలులే. నేను నీకు చెప్పానుగా పెళ్ళంటే ఇష్టం లేదని. మరెందుకు వాళ్ళని రమ్మన్నావమ్మా? ఇలాగే ఎన్ని సంబంధాలు కాదంటావు? నేను ఎవరిని అడిగినా మంచి కుటుంబమే అన్నారు. అతను కాలేజీ ప్రొఫెసర్ అట. అయినా అతనికి ఇది 2వ పెళ్ళేగా. అయితే ఏమిటి, ఇప్పుడు నీది మాత్రం చిన్న వయసా? అమ్మాయిలకి పెళ్లి వయసు కొంచెం దాటిందంటే చాలు, తనని 2వ పెళ్లి వాడికైనా కట్టపెట్టాలని చూస్తారు. ఆ వచ్చేవాడు నాకు నచ్చాలి కదా. నువ్వు అడిగే డిమాండ్లతో పెళ్లి జరగాలంటే అది ఇప్పట్లో జరిగేది కాదు. జరుగుతుంది. నన్ను కళ్ళల్లో పెట్టుకుని పువ్వులాగా చూసుకుని నా కోసం ప్రేమని కురిపించే, రోజు సర్ప్రైజ్ చేసే చక్కటి రొమాంటిక్ పర్సన్ నాకు దొరుకుతాడు. నువ్విలా కలలు కంటూ ఉండగానే నీకు 32 ఏళ్ళు వచ్చేసాయి. దీనికి ఇది ఒకటే కారణం ఉన్నట్టుగా మాట్లాడతావేంటి? అది సరే, 18 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నావే, ఇప్పుడు నీ మొగుడెక్కడా? ఏయ్, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. పద వెళ్దాం. ఏంట్రా? ఈ ఇంటి వాస్తే బాలేదు. వాస్తా? బండిదీరా. ఏంటి వీడు ఇలా తయారయ్యాడు? ఇల్లు బానే ఉందే. నువ్వు అమ్మాయిని చూడడానికి వచ్చావా, కారు చూడడానికి వచ్చావా? బాబు, మీరు తంకు బ్రోకర్ పంపించిన వారే కదా? అవునండి. అది మీరు తప్పుగా అనుకోకండి, అబ్బాయికి నచ్చలేదు అంతే. ఇంకా అమ్మాయిని చూడలేదుగా? లేదా అమ్మాయి కాదు, ఆ ఇల్లు. ఇల్లా? అది ఇల్లు, కారు. కోపడకండి సిస్టర్, వదిలేండి. రమేష్ చాలా మంచి. నీకే చెప్పేది. ఆగు. హలో, ఆగమంటుంటే ఈ ఇల్లు కారు నీ రేంజ్కి లేవా ఏంటి? నీలాగా టాక్సీలో తిరగాల్సిన అవసరం నాకు లేదు. ఏమి, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలాగైనా మర్యాద లేకుండా మాట్లాడడం? ఆ మర్యాద ఈ ఇంటికి వచ్చే వాళ్ళకు కూడా ఉండాలి. ఈయనకి 2వ పెళ్లి, అయినా నా ఆస్తి లెక్కేస్తున్నాడు. ఏరా, ఈ మొదటి పనులు లేచిపోవడానికి ఏదో కారణం ఉంటుంది. ఊరికే నేను వద్దనుకుని వెళ్ళుండదు. నాకు 2వ పెళ్ళే, కానీ నీకు 32 ఏళ్ళు వచ్చాక కూడా ఇంకా పెళ్లి కొడుకు దొరకలేదు. అర్థమైందా? వదరా. తప్పుకోమా, నేను ఎవరో చూపిస్తాను. అయ్యో, నా మాట వినవే. తుపాకీ పట్టుకొచ్చేలా ఉంది. తను తిరిగి వచ్చేలాగా మనకి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా కారెక్కు. ఏంటివి? ఇంతవరకు నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళ లిస్టు పోస్ట్ లో పంపించు, వాళ్ళు వెళ్ళిపోయారు. నాకేమీ వద్దు, పెళ్ళి వద్దు, కుటుంబం వద్దు. ఇకపై నేను ఎక్కడికి రాదలుచుకోలేదు. సరే వద్దులే, ఇక నుంచి అమ్మాయిలే వచ్చి నేను చూసుకొని మనం ఎందుకు వాళ్ళ వెనకాలే వెళ్ళాలి? అవమానంగా ఉంది. పెరుంతలమన్నా మీ ఊరా? మరి ఎక్కడుంటున్నావు? హాస్టల్లో సార్. సార్,
రావయ్యా. ఆర్ట్స్ కమిటీ మీటింగ్ టైం అయింది సార్. ఈ పని అవని నేనే వస్తాను. టీచర్, ఇతను రఫీ, మీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంటే. రఫీ ఈమె కొత్తగా వచ్చిన గెస్ట్ లెక్చరర్. శ్యామల మిస్కి బదులుగా ఈ మేడం వచ్చారా? మేడం మీ పేరు? పిలిచారా? లేదే. ఏంటి? ఎవరు పిలిచినట్టుంటేను. ఇప్పుడెవరు పిలవలేదే? తెలుసు, నాకు ఆర్ట్స్ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. మీరు వెళ్ళండి, నేను స్పోర్ట్స్లో ఉన్నాను కదా. లేదు, చెస్లో. నువ్వు రేపటి నుంచి క్లాస్ మొదలు పెట్టమ్మా. సరే సార్. నాకు ఆర్ట్స్ క్లబ్లో ఒక మీటింగ్ ఉంది. టీచర్కి స్టాఫ్ రూమ్ చూపించు. ఓకే సార్. నందిని, ఈవిడ కొత్తగా జాయిన్ అయిన టీచర్. ఈవిడికి స్టాఫ్ రూమ్ చూపించు, సరేనా? ఓకే. నువ్వు చెప్పు. తిరువాదిర డాన్స్ ని విలాసిని టీచర్ని చూసుకోమని చెప్పాను సార్. విలాసిని దాన్ని హ్యాండిల్ చేయగలదా? హ్యాండిల్ చేస్తారు సార్. నమ్మకం ఉందా? ఆ తర్వాత డ్రామాని షాజుని చూసుకోమని చెప్పాను సార్. మీకు ఓకే కదా సార్? అందులో సమస్య ఏమీ లేదు. అరే, ఏమైంది సార్? ఈ కొత్తగా వచ్చిన టీచర్కి ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా. ఇంట్రెస్ట్ ఉంటే ఆవిడ్ని మీటింగ్ పిలు. అది కూడా కరెక్టే సార్. పిలు. టీచర్ పద్మిని, ఒక నిమిషం. ఎవడ్రా పిలిచింది? నువ్వే కదా పిలిచావు? నువ్వేగా? నేను కాదు, ప్రొఫెసర్. ప్రొఫెసర్ ఆ పేరు పెట్టి పిలవమని ఎవరు చెప్పారు? ప్రిన్సిపల్ గారు. అది అమ్మని తీసుకురమ్మని చెప్పారంట, అందుకే అడుగుతున్నాను. వాడు ఇక్కడ ఎవరికైనా ట్రబుల్ ఇచ్చాడా సార్? ఈ ముక్కు మీద ఉన్నది దోమ కాదు, ప్లాస్టర్. సార్, అది మేము వాడికి బుద్ధి చెప్తాం, మీరు కోపడకండి. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఈ ఒక్కసారికి వాడిని క్షమించి పోనీలని వదిలేయండి. మా ఊళ్ళో ఆ పేరుతోనే వాడిని ఎగతాళి చేస్తుంటారు. కాలేజీలో ఆ పేరు వినగానే రమేష్ అలా. వాడు కొంచెం ఎమోషన్ అయ్యాడు, అందుకే చెప్తున్నాను, పాపం అని వాడిని వదిలేయండి. అది ఇలా చూడండి. అయ్యో, మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా మెచ్యూరిటీ ఉన్నవారు. ఇలాంటి చిన్న చిన్న తప్పులను క్షమించి వదిలేయాలి. పైగా ఇది ఫస్ట్ టైం కదా, వదిలేయండి. వీలు కాదు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను. యాక్షన్ తీసుకోవడానికే నిర్ణయించుకున్నారా? అవును. ఇదంతా నీ వల్లే వచ్చింది. సాయంత్రం దాకా ఇలాగే ఉండాలంట. ఇక్కడ రూల్స్ నాకు తెలియవు, అందుకే అడుగుతున్నాను. వీళ్ళిద్దరు ఇక మారనే మారు. దేవుడి దగ్గరికి వెళ్ళిన పెద్దయ్య గారు, కంపెనీని చిన్నయ్య గారిని మీరే చూసుకోవాలి. ఇలా చూడండి, మీరు అమ్మాయిని చూడటానికి వెళ్ళిన చోట అమ్మాయి ఫోన్ లాక్కొని వాట్సాప్ అది చూస్తే మెడ పట్టుకొనే గెంటేస్తారు. తను వెంటనే నా వాట్సాప్ చెక్ చేసుకోవచ్చుగా. తను ఏదో దాస్తుంది, లేదంటే ఇలా చేసి ఉండదు. ఏ విషయమైనా బయటికి చెప్పుండాలి. కొంచెం దాపరికం ఉండాలి. నారాయణ, మీ ఫోన్లో వాట్సాప్ ఉందా? లేదే. స్మార్ట్ ఫోన్ ఉందా? లేదు. ఇంగిత జ్ఞానం ఉంది. ఉండనివ్వండి. మీరు తిన్నగా ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఇన్నాళ్ళు వేసిన పర్చేజ్ ఆర్డర్ తీసుకురండి, నేను చెక్ చేయాలి. ఇంత వేడిగా ఉంటే మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? లోనికెళ్ళి ఏసీలో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు కదా. మా నాన్న ఇక్కడ కూర్చుని ఈ కంపెనీని డెవలప్ చేశారు, అర్థమైందా? ఈ కంపెనీని ఇంకా డెవలప్ చేయాలంటే నేను ఇక్కడే కూర్చోవాలి, అర్థమైందా? ఇక వెళ్ళండి. తండ్రి పోయాక పూటకు వేసిన మాలను ఇంతవరకు మార్చలేదు. అది సరే, ఈ కుర్రోళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? యాడ్ షూట్ చేయడానికి వచ్చిన వాళ్ళేగా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు? కమర్షియల్కి కావాల్సిన పంచ్ లైన్స్ ఎప్పుడు వస్తాయో నాకే తెలీదు.
చప్పును వచ్చాయంటే వెంటనే వాళ్ళని పిలిచి డిస్కస్ చేయొచ్చుగా. సరే, నేను ఒక విషయం అడగనా? ఈ ప్రకటనకు మంచి పేరు వస్తే వీళ్ళు తీసే షార్ట్ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేస్తానని ఒప్పుకున్నారా ఏంటి? డబ్బుని ఎట్లో వేసినట్టే. హలో, ఇక్కడున్న అకౌంట్స్ చూస్తే చాలు, నా అకౌంట్స్ చూడక్కర్లేదు. సరే, తంకుకి కాల్ చేశారా? లేదు. ఇవాళ ఒక అమ్మాయిని చూసి వచ్చారుగా. ఒక రోజుకి 4 చూడాలి. రారీరం, ఇది నా కంపెనీ. బెడ్ బాగుంది కదా, జర్మన్ టెక్నాలజీ. ఇక్కడ బెండ్ అయింది, 6 నెలలకు ఒకసారి తిప్పేసుకోవాలి. నారాయణ, జయన్ ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని ఏదైనా చూసేస్తాడా ఏమో. అది బయటికి వస్తే ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అన్నట్టు వాడు ఆ సఫారీ సూట్ వేసుకోవడం మానేయాలి, అప్పుడే పిల్లనిస్తారు. కరెక్ట్గా చెప్పారు. ఏమిటండి? అది జయన్ వేసుకున్న సఫారీ సూటు బాగుందని మాట్లాడుకుంటాను. కరెక్టే, చక్కని డ్రెస్సు. నాకు కూడా ఎక్కడో చూసినట్టుగా ఉంది. జైన్ వాళ్ళ నాన్న పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇదే డ్రెస్ వేసుకున్నారు. అదే, ఏ బెడ్ అయినా సరే 6 నెలలకు ఒకసారి తిప్పేసుకుంటేనే ఎక్కువ రోజులు మన్నుతుంది. నేను మీతో ఒకటి చెప్పాలి. నాకు తెలుసు నువ్వు ఏం చెప్తావో. దీని మీద పడుకుని నువ్వు ఎన్నో కళ్ళలు కనుంటావు, కానీ దీని యజమాని నేను చూసుకోవడానికి వస్తాడని నువ్వు కల్లో కూడా ఊహించుండవు, అవునా? లేదు. లేదా? ఈ బెడ్కి నీకు ఎన్నో రహస్యాలుంటాయి. ఆ రహస్యాలు తెలుసుకోవడానికి దీని యజమాని ఇక్కడికి వస్తాడని నువ్వు అనుకునుండవు కదా? అది కూడా కాదు. కాదా? మరేంటి? బయటికి పో. బయటికి పోవయ్యా. ముగ్గురుగా బయలుదేరి వెళ్ళి ప్రతిసారి ముగ్గురుగానే తిరిగి వస్తున్నా. చిన్నయ్య, అమ్మాయిని చూడటానికి వస్తే అమ్మాయినే చూడాలి. అది వదిలేసి బెడ్ వ్యాపారలాగా బెడ్ గురించి మాట్లాడితే ఇలాగే జరుగుతుంది. ఇదే మొదటిసారి నా బెడ్ నుంచే ఒక అమ్మాయి నన్ను లేపడం. సరే జయ, మనం ఇంకో చోటుకి వెళ్దాం. ఆ అంజలి మటన్ టీచర్ ఉంది కదా, రండి వెళ్దాం. అది సెట్ అవుతుంది, రండి. వద్దులే. అదేంటి, రోజుకి 4 అమ్మాయిలు చూడాలిగా. ఇక నేను ఎవరిని చూడదలుచుకోలేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఈ శ్రీదేవి నా పేరుని తన హృదయంలో నింపుకున్న అమ్మాయి. శ్రీదేవి జయన్. ఆ బెడ్ ఏం చేసావు? అది OLX లో వేసాను. ఎవరికి కావాలి? వకీలమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. ఒక కేసు ఉంది. రండి, లోనికి రండి. తాళం వేసరిగా తెరవద్దు. ఒక చిన్న కేసే, దాన్ని నడపడానికి ఒక వకీల్ని వెతుకుతున్నా. అప్పుడే మా యజమాని మిమ్మల్ని కలవమని చెప్పారు. మా యజమాని నాతో మీరు వాదిస్తే గెలుస్తామన్నారు. యజమాని ఒకళ్ళని సిఫార్సు చేశారంటే వాళ్ళు సరైన వాళ్ళు అయి ఉంటారు. మా యజమాని మామూలుడని కాదు, చాలా తెలివైన వాడు. ఈ కేసుని మీరే వాదించాలి. దాందే ఉంది. సరే, కేసు ఏంటి? కేసు దాని గురించి చెప్పాలంటే, విషు పండుగ అయిపోయింది కదా, ఆ రోజు రాత్రి మేము నాటు బాంబులు పేలుస్తున్నప్పుడు అందులోంచి ఒక నిప్పురవ్వ పక్కనే ఉన్న బిజు వాళ్ళింటి పైకప్పు మీద పడింది. ఆ సమయంలో బిజు వాళ్ళింట్లో లేడు. అప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆ బిజు భార్య, అతని ఫ్రెండ్. ఆ టైంలో బిజు ఎక్కడున్నాడు? ఆ ఇంటి పక్కనే ఉన్న మల్లిక వాళ్ళ ఇంట్లో. అంటే బిజుకు ఆయన వైఫ్ కి డివోర్స్ కావాలి కదా? వద్దు. బిజు ఫ్రెండ్ కి ఆయన వైఫ్ కి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరైతే మల్లికకి తన భర్తకి డివోర్స్ ఇప్పించాలా? వాళ్ళకి వద్దు. మరి ఎవరికి డివోర్స్ ఇప్పించాలి? డివోర్సా? లేదు మేడం, ఆ నిపురవ వెళ్ళి బిజు ఇంటి మీద పట్టడం వల్ల వాడు నా మీద కేసు పెట్టాడు. ఆ కేసు నడపడానికే నేను మీతో. చూడు, నేను ఫ్యామిలీ కోర్టులో వకీల్గా ఉన్నాను. ఫ్యామిలీ కోర్టా? నిన్నెక్కడికి పంపించారే నీ తెలివైన యజమాని. ఆయన వెళ్ళి అడుగు, నా గురించి ఏం కనుక్కున్నారు. ఏది సరిగా కనుక్కోకుండా ఎగేసుకుంటూ వచ్చేస్తారు. దీని గురించి యజమాని చెప్పలేదే. మెల్లగా వస్తున్నావే కల్లోని వేలే, మదిలో మెదిలే తామరా పువ్వే నువ్వేనే. మెల్లగా
వస్తున్నావే కల్లోని వేలే మదిలో మెదిలే తామర పువ్వే నువ్వేనే. ఇప్పుడో కేసు ఉంది, నేను ఆ రోజే మీతో చెప్పాను కదా. డివోర్స్ కేసు. నేను నా భార్యకి డివోర్స్ ఇవ్వబోతున్నా. మా యజమాని చెప్పారు, ఆయన చెప్పింది నేను చేస్తా. పాపం నా భార్య, నా యజమాని కూడా పాపం. కన్ను కన్ను కలిపి నిన్ను రమ్మని పిలిచే ఏమాయో చేసిందే మరి గుండె జారిందే. చంద్రబింబాంతం తరిమే నన్ను కొంచెం చూస్తుంటే విజయ్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. ఏంట్రా, నీ పిల్ల నీ మీద చేయి చేసుకుందంట? వెంటనే తనకి డైవర్స్ ఇచ్చేయి. అది ఎప్పుడో సాల్వ్ అయింది. సాల్వ్ గెలువు వద్దురా, డైవర్స్ ఇచ్చేయి. నాకు తెలిసిన ఓ వకీల్ ఉంది, ఎప్పుడైతే కొట్టిందో అదే అలవాటు ఇక కొనసాగుతూనే ఉంటుంది. హలో, ఆ? నేను రాజేష్ వైఫ్ మాట్లాడుతున్నాను. మీ ప్రాబ్లం ఏంటి? స్పీకర్ ఆన్ లో ఉంది. ఊ. నేనే నిన్ను కలిసి క్షమాపణ చెప్దాం అనుకున్నాను. క్షమాపణతో పాటు ఒక కేసు ఇప్పిస్తే గౌరవంగా ఉంటుందని. ఏ చూసి జాగ్రత్తగా. ఓ, ఇది మీ ఇల్లేనా? ఇంటి గుమ్మం చూసినప్పుడే నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. అది మా కంపెనీలో పాత కస్టమర్లకి ఒక లక్కీ డ్రా వేసి సెలెక్ట్ చేసాం. ఒక కొత్త బెడ్ని ఫ్రీగా మీకు ఇస్తున్నాం. ఈసారి మీరు సెలెక్ట్ అయ్యారు, చాలా లక్కీ. ఏమయ్యా, ఆ అమ్మగారిని అడిగి బెడ్ని ఎంఐ రూములు పెట్టండి. ఆ. నిన్న ఇవి ఇవ్వడం మర్చిపోయాం. రావే. అతను కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. అటువంటిది ఏమీ లేదు. అంటే నువ్వు ఆ కేసు తీసుకోవాలని డిసైడ్ అయ్యావా? తీసుకుంటే తప్పే ఉంది. లవ్ యూ బేబీ లవ్ యూ, నువ్వేమనుకున్నా లవ్ యూ, మళ్ళీ మళ్ళీ లవ్ యూ, నువ్వు పిచ్చి ఎక్కిస్తావే లవ్ యూ. లవ్ యూ బేబీ లవ్ యూ, నువ్వేమనుకున్నా లవ్ యూ, మళ్ళీ మళ్ళీ లవ్ యూ, నువ్వు పిచ్చి ఎక్కిస్తావే లవ్ యూ. ఈ రమేష్ మాస్టర్ ఎలాంటి వారు? ఆ రోజున్న పరిస్థితిలో మీకు ఇంట్రొడ్యూస్ చేయలేకపోయాను. ఆయన చాలా మంచి వ్యక్తి. అందుకే అలా ప్రవర్తించారు. ఒక వారం సెలవు తీసుకుని ఇంట్లో ఉన్నారు. మీ వల్ల ఉద్యోగం మానేసినా మానేయచ్చు. అయ్యయ్యో. జోక్ చేశాను. ఆయన మనలా కాదు. ఉద్యోగం చేయకపోయినా ఆస్తి చాలా ఉంది. ఓ, అయితే ఆయన రిచ్ అన్నమాట. లెక్కలేనంత. ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్. నిన్న సినిమా ఎలా ఉంది? ఓకే రండి. రమేష్. ఏంటి రమేష్, కాళ్ళకి చేతులకి పని చెప్పడం వల్ల రెస్ట్ తీసుకున్నావా ఏంటి? రమేష్ గారు ఇంత కూల్గా కామ్గా రియాక్ట్ అవుతారని కాలేజ్ మొత్తం మంటలా స్ప్రెడ్ అయింది. పాత జ్ఞాపకాలని నిక్ నేమ్తో పిలుస్తున్నప్పుడు అందులో ఒక కిక్ ఉంటుంది. ఫస్ట్ అవర్ ఫ్రీయే కదా, రండి. ఆర్ట్ సైడ్లో చాలా వర్క్ ఉంది. నేను వస్తున్నా, నాకు సరే, పని రండి. ఉంది. ఈవెంట్ డేట్ 14న, ఈరోజు తారీఖు 10. తిరువాదిలో మీరే చూసుకోవాలి. అందరూ వచ్చేసరిగా ఈ డ్రామా విషయాలు కరెక్ట్గా ఉందో మీరు చూసుకోండి. ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి. కూర్చోండి సార్. రఫీ మాస్టర్, ఇంకా ఎవరి కోసం వెయిట్ చేయాలి? స్టార్ట్ చేయొచ్చు కదా. పద్మిని,
సారీ, టీచర్ దగ్గర లిస్ట్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆవిడ వచ్చిన వెంటనే స్టార్ట్ చేద్దాం. రమేష్ మాస్టరే కదా పని చూసుకుంటున్నారు. రమేష్ మాస్టర్ ఇప్పుడు ఆర్ట్స్ వదిలేసి మార్షల్ ఆర్ట్స్ లోకి దిగారు. అరే ఊరుకోండి మాస్టర్. టీచర్ కూడా వచ్చేసారు. ఇక పైన కన్ఫ్యూషన్ అవ్వకుండా చూసుకోవాలి. మనం పద్మిని టీచర్ అని, పద్మిని మాస్టర్ అని వేరు వేరుగా పిలవాలి. సార్ మాస్టర్ రతీష్ మాస్టర్, మీరు సైలెంట్ గా ఉండొచ్చు కదా. రమేష్ సార్, రమేష్ సార్. మా అమ్మా నాన్నల పెళ్లి ఇక్కడే జరిగింది. మన పెళ్ళి హే, దానికి వేరే ప్లాన్ ఉంది. ప్రతి దానికి సెంటిమెంట్ చూడకూడదు. అందుకే ఇప్పుడే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మన పెళ్లి కలర్ఫుల్ గా ఉండాలి. డెస్టినేషన్ వెడ్డింగే నా కళ. దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. సో వాట్, డబ్బు ఖర్చు పెట్టడానికేగా. ఏదో ఒక సామెత ఉందే. ఓ, నేను మర్చిపోయాను. అవసరానికి జ్ఞాపకం రాదు. అది వదిలే. పెళ్ళి అవ్వగానే శ్రీ అమ్మను కూడా ఇంటికి తీసుకొచ్చేద్దాం. శ్రీ, నేను షార్ట్ చేశాను. మీ అమ్మని మన దగ్గరే ఉంచుకుందాం. ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు నీకు కంపెనీ ఉంటుందిగా. నేను కోర్టుకు వెళ్తుంటాగా. వద్దు. లేదు, నేను వెళ్తాను. నాన్న లేకుండా మా అమ్మ ఎంత కష్టపడిందో నాకే తెలుసు. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని నేనేవి కోర్టుకు వెళ్ళడం లేదు. ఇలా చూడండి, మీరెప్పుడు మీ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నట్టే మిగతా వాళ్ళు వాళ్ళ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సరే వెళ్దూలే. ఓకేనా? ఈ రోజు వచ్చిన బుక్స్ బ్యాచ్ లో సజీవన్ పెరులూరు రాసిన లైక్ ద స్కై బుక్ ఓ, ఉంది. అది కొత్త బుక్ కదా, దానికి ఇంకా నెంబర్ వేయలేదు. అందువల్ల బయట తీసుకెళ్ళడం కుదరదు. ఇక్కడ కూర్చొని చదవచ్చుగా. ధారాళంగా చదువుకోవచ్చు. ఆ బుక్కే టీచర్ తీసుకెళ్లారుగా. ఓ, తను అక్కడుంది చూడండి. సరే. ఆ బుక్కి నెంబర్ వేసిన తర్వాత నాకు కావాలి. ఓ, నేను తర్వాత వస్తాను. అలాగే. ఈ బుకే కదా కావాలి, ఇదిగోండి. మీరు నా వల్ల చదవడం మానేయద్దు. మీ కోపం నా పేరు మీదే కదా సార్. అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు ఈ కాలేజీలో పద్మిని అని ఒక టీచర్ ఉంది. ఎవరైనా పేరుతో పిలిస్తే నన్ను పిలిచారనుకోండి, రియాక్ట్ అవ్వకండి. మీరు నవ్వుతేనే మీ మొహం చాలా అందంగా ఉంటుంది. లైబ్రరీలో లవ్ సీన్ చూసి ఎన్నేళ్ళైందో. బ్యూటిఫుల్ కమ్ బ్యాక్. మనసే మిణుగురు పురుగు మనసే, ఇదియే ఇక కరగని వెన్నెల మనసే, గాలిలో తేలి తేలికై ఆడే, వెదికింది జాడే పారేసలయేరే, స్వరవరముల పల్లకిలో సరిగమలే పలికెలే, గుసగుసలే ఆడుదాం రాయే, మిసమిసలా ఊరిలో ఒకటవుదాం మనమిక నేడో రేపో తెలిపిక నాతో రావే. చేతి రాత బాగుంది. ఆ రోజు ఈ బుక్ కోసమే వచ్చానని మీకెలా తెలిసింది? మీరు రాసిన కవితల్లో సజీవన్ పెరులూరు ఛాయలున్నట్టు నాకు అనిపించింది.
నా కవితలు చదివారా మీరు? కాలేజీలో చదివేటప్పుడు వ్యాలెన్స్ డే రోజున నా ఫ్రెండ్ ప్రపోజ్ చేస్తూ మీరు రాసిన బొకే గిఫ్ట్గా ఇచ్చాడు. తర్వాత నేను రిజెక్ట్ చేసేసాను. అంత చండాలంగా ఉందా? పద్మినియే పద్మినియే కొత్త కొత్త కోరిక పుట్టుకొచ్చలే భామినిలే భామినిలే అరే మెల్ల మెల్ల చూపుల చిచ్చు పెట్టలే పద్మినియే పద్మినియే కొత్త కొత్త కోరిక పుట్టుకొచ్చలే నారాణిని నా వాణిని చూసాలే కదిలే ఈ వలపుల తలపుల మరులే తెలిపే ఈ తలపుల కవితకు గురుతే గాలిలో తేలి తేలికై ఆడే వెతికింది జాడే పారేసలయేరే నీ కోసమే కలగన్నా నిదురలోనే ఈ రోజుగా నిన్నిలా తలచుకుంటూ ఇక రోజు నీదే ధ్యాస నేను వీడని నీడలే తెలుసా నీ పిలిచిన పిలుపిక నీదే ఆ పిలుపుకు అర్థం నీవే రాజకుమారుడను నేనే రాజకుమారివి నీవే. వర్షం కురిసి చాలా రోజులైంది కదా? ఏ? అదే వర్షం వచ్చి చాలా రోజులైంది అంటున్నా. హలో, ఆ? ఎవరా పిల్ల? ఏ పిల్ల? ఆ, నేనేమంత తెలివి తక్కువని కాదు. చూడు బ్రో, ఇద్దరు మాత్రమే ఎప్పుడు వర్షాన్ని తలుచుకుంటారు. ఒకటి రైతులు, రెండు కొత్తగా ప్రేమించుకునేవాళ్ళు. నువ్వు అరటి తోటను వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అరే, ఆ సిగ్గు చూడు, చాలు చాలు, ఎక్కువైంది. నేను ఆ విషయం గురించి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. ఆహా, యాక్చువల్లీ చిన్న స్టార్టింగ్ ట్రబుల్, అందుకే స్ట్రక్ అయ్యా. ఇప్పుడు ఆ స్టార్టింగ్ ట్రబుల్ పోయిందా? ఇంజిన్ ఆన్ అయిందా? అయితే ఫస్ట్ గేర్ వేసి విషయానికి రా. నేను చెప్పాను కదరా కాలేజీలో. కాలేజీలోనా? తను నీకు కూడా తెలుసురా? లేదు, నీకే తెలుసు, చెప్పు. పద్మిని. ఆ? పద్మిని. ఏంటి బ్రో, నీ నోటి నుంచే నేను ఆ పేరు వింటున్నానా? నీ ఫోబియా అవుటా? ఏమైతేనే ఆ పేరు మీద నీకున్న కోపం పోయింది. హ్యాండ్ ఇవ్వు. అంతేకాదు, ఇక నుంచి నువ్వు ఊళ్ళో నడిచేటప్పుడు ఒక్కడు కూడా నేను పద్మిని అని పిలవడం. ఒక్కడే పిలిచినా తను తిరిగి చూస్తుంది. ఆ? చూసింది. ఆ? తను చూసింది. ఆ? నువ్వు పద్మినితో పద్మినినే పడగొట్టావా? కంటిన్యూ బాబు, నాకు సంతోషమే. పద్మినియే పద్మినియే కొత్త కొత్త కోరిక పుట్టుకొచ్చలే భామినిలే భామినిలే అరే మెల్ల మెల్ల చూపుల చిచ్చు పెట్టలే పద్మినియే పద్మినియే కొత్త కొత్త కోరిక పుట్టుకొచ్చలే నారాణిని నా వాణిని చూసాలే ఆ పద్మిని, మీరు వర్క్ చేస్తున్నారు కదా? ఏంటి? అదే, నువ్వు వర్క్ చేస్తున్నావు కదా? ఎస్ఎన్ కాలేజీలో. అక్కడ పాఠాలు చెప్పే రమేష్ మాస్టర్ ఎవరో తెలుసా? తెలీదే, కానీ రమేష్ మాస్టర్ దగ్గర దెబ్బలు తిన్న రఫీ మాస్టర్ తెలుసు. దెబ్బ కొట్టారు.
నేను ఒక మంచి మూడ్ని సెట్ చేసుకున్నాను. ఎందుకు? అదే ఇంతకు ముందు నేను చూసుకోవడానికి ఎవరు రాలేదుగా, ఇకపై ఇటువంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ దొరకదు అనుకుంటా. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఆ, నాకు చాలా ఎక్కువగా ఉంది. నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను. అలాగా. నేను ఈ రోజు ఉదయం కూడా గుడికి వెళ్ళాను. వచ్చే సంవత్సరం నన్నా? మనిద్దరిని. వాసు అన్నయ్య మా మామయ్య భార్యకి చెల్లెలు కొడుకు. 2 రోజులకు ముందు విచారించడానికి ఫోన్ చేస్తే వాసు అన్ని విషయాలు చెప్పాడు. మీరు అతనికి బంధువులని నాకు తెలియదు. అయితే మీరు ముందుగానే అన్ని విచారించినట్టున్నారు. మేము ఆడపిల్లి వాళ్ళం కదా. అంతేకాకుండా పద్మిని రమేష్ గురించి అన్ని విషయాలు వివరంగా నాతో చెప్పింది. ఆ విషయం మాకు పెద్ద సమస్య కాదు, ఎందుకంటే తనకి అతను బాగా నచ్చాడు, అది చాలు. అంతే కదండి. ఈయన పద్మిని వాడు మామయ్య. నమస్కారం. విలేజ్ ఆఫీసర్ గా చేస్తున్నారు. సారీ లేట్ అయింది. ఒక స్థలానికి కొలత లేయడం వల్ల. ఓ ఆ. షర్ట్ కలర్ చాలా బాగుంది. అన్నీ మాట్లాడేసరిగా జాబ్ పర్మనెంటేగా? పర్మనెంట్ అని తెలిసాకే నేను జాయిన్ అయ్యాను. ఆల్రెడీ 1 year అయింది. రండి కూర్చుని మాట్లాడుకుందాం. మ్యాథ్సా? లేదు, మ్యాథ్స్ పద్మిని కదా, తను చెప్పింది. మొదలు పెళ్ళి, ఆ తర్వాత ఏం జరిగింది? లేదు, ఫస్ట్ నైట్ రోజే. తెలుసు. ఇలాంటివన్నీ సహజమే, పట్టించుకోనక్కర్లేదు. నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కోర్టులోంచి డైవర్స్ తీసుకుంటే అందరికీ మంచిది కదా. ఇంతవరకు మీరెవరు దాని గురించి ఆలోచించనే లేదు. లేచిపోయిన దాని వల్ల ఇన్ని సమస్యలు వస్తాయని రిజిస్టర్ ఎవరికి చేశాం తెలుసు? కదా. మరి ఇన్ని రోజులు నువ్వేం చేస్తున్నావు? నువ్వైనా చొరవ తీసుకుని ఉండాలి. లేదు కదా, ఇలాంటివన్నీ అడుగుతారని ఎవరనుకుంటారు? ఇక మాటల వల్ల ప్రయోజనం లేదు. ముందు కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకోవాలి. అప్పుడే మన రమేష్ పెళ్లి జరుగుతుంది. రమేష్, రే, వాళ్ళ మామయ్య పిలుస్తున్నారా? ఎందుకు పిలుస్తున్నారు? నాకెలా తెలుస్తుంది? అతని మనసు మారుండొచ్చు కదా. ఒకవేళ కొట్టడానికి పిలుస్తున్నాడా ఏమో. నువ్వు నోరు మూసుకుని ఉండరా. ఇప్పుడు నీ కాళ్ళకున్నవి నా చెప్పులు. అయ్యయ్యో, This half of the movie is brought to you by Rariram Mattress. 1 + 1 3. రారీరం మ్యాట్రస్ హ్యాపీ ఆషాఢ మాసం ఆఫర్. డబుల్ బెడ్ తీసుకున్న వారికి కిడ్స్ బెడ్ ఉచితంగా లభిస్తుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. జర్మన్ టెక్నాలజీతో తయారైన రారీరం మ్యాట్రస్ హాయిగా నిద్రపోవచ్చు. వామ్మో, ఇంతమందా? ఇప్పుడు అర్థమైందా ఇలాంటి సమస్య నీ ఒక్కడికే కాదు, చాలా మందికి ఉంటుందని. అందుకే తన్ని పెళ్లి చేసుకోను అన్నాను. నా మాట వింటేనే కదా. పద్మిని చెప్పిన ఆ వకీల్ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి. ఇవాళ కోర్టుకి నువ్వు రావనుకున్నాను. ఎందుకలా అనుకున్నావు? ఈరోజు నా కేసు తీర్పుకొస్తుంది కదా. తీర్పిచ్చే రోజున నువ్వు అసలు కోర్టుకే రావుగా. ఇలా చూడు, నాకంటే నీకు ఎక్కువ కేసులు ఉన్నాయని ఊరికే తుల్లి పడకు. ఇవాళ చూస్తావుగా, ఈ కేసులో నేనే గెలుస్తాను. హలో. కరెక్ట్ టైంకి మీరు వచ్చేసారు. మొహంలో ఏదో తేడా తెలుస్తోంది. తేడానా? నుదుటిన కుంకుమ ఉండేది, ఈ రోజు నేను పెట్టుకోలేదు. ఈ రోజు డైవర్స్ ఇచ్చేస్తారుగా. కూర్చోండి. పిలు. కేసు నంబర్ 510/2020 ఉత్తమన్ జయ. రండి, మనకేసే. మీరు రండి. ఇది తీర్పిచ్చే రోజు తెలుసు కదా. మీరు మీ తీర్పు చెప్పండి. ఈ కేసులో పిటిషనర్ కోర్టులో చెప్పినట్టుగా భర్త యొక్క విపరీతమైన ప్రేమ ఇబ్బందిగా మారినందువల్ల విడాకుల కోసం ఈ కోర్టులో వాదించారు. అందుకు కావలసిన ఆధారాలు కోర్టులో సమర్పించనందున ద పిటిషన్ హ్యాస్ బీన్ డిస్మిస్డ్. మీరిప్పుడు ఏం చెప్పారు? నేను చెప్తాను. నేనే గెలిచా.
శ్రీదేవి అనే వకీలు ఉన్నారు కదా? శ్రీదేవ్ అనే పేరు మీద ఇద్దరున్నారు. ముగ్గురు. లేడీస్ విషయాల్లో కరెక్ట్ గా ఉంటాను. ముగ్గురున్నారు. మొత్తం ముగ్గురు. వాళ్ళలో ఏ శ్రీదేవి? ఎవరు మంచి శ్రీదేవో వాళ్ళే కావాలి. నేను కాల్ చేస్తాను. కాల్ చేయండి. సరే సరే. కోటు వేసుకుని కూడా చొంగ కరుస్తున్నారు. ఏ మీ పెళ్లి తేదీని ధైర్యంగా మీ నాన్నతో చెప్పి ఫిక్స్ చేయమను. ఈ కేసు నేనే కదా వాదించేది. ఈజీగా డివోర్స్ వచ్చేలా చేస్తాను. బిజీగా ఉంది. ఎక్కడికి వచ్చారా? ఆయన నెంబర్ పంపవే. ఓకే. ఈ వకీలు మనకొద్దురా. కానీ వద్దని చెప్పలేం. పైగా పద్మిని ఫ్రెండ్, ఏం చేయగలం? అది కరెక్టే. ఇలా చూడు, నా ఒపీనియన్ ఏంటంటే మనం ఈ వకీల్నే పెట్టుకుందాం. ఆ రోజు తన పర్ఫార్మెన్స్ చూసావు కదా, అదే పర్ఫార్మెన్స్ తన కోర్టులో చూపించిందనుకో, నీకు ఈజీగా డైవర్స్ వచ్చేస్తుంది. అయినా కూడా ఇలా చూడు, నేను నీకు విషయం చెప్పనా? మనం పెళ్లి చూపులకి వెళ్ళిన అమ్మాయి చేతే డైవర్స్ తెప్పించుకుంటే అదంత గొప్ప హీరోయిజం. అవునా? అవును. ఏంటి? రండి. నాకు తెలిసి డివోర్స్ తీసుకున్నాకే వేరే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఎన్ని రోజులైంది పెళ్ళయి? రోజులు కాదు, సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? అది వీడా షాక్లో ఉన్నాడు. 2 ఏళ్ళగానా? కాదు, షాక్ కొన్నాళ్ళకు పోయింది. అది పోయిన తర్వాత డివోర్స్ గురించి మర్చిపోయాడు. తర్వాత పట్టించుకోలేదు. కేసు కొంచెం కాంప్లికేటెడే. ఆ రోజు నన్ను బాగా ఇరిటేట్ చేశారు. నేను ఈ కేసు తీసుకుంటున్నానని నాకు వేరే కేసులు లేవని అనుకోకండి. మేమేమో అనలేదుగా. ఏదో మాట వరుస కన్నాను. పద్మిని చెప్పాక ఎలా టేకప్ చేయకుండా ఉంటాను? అది కాక దీనికి ఇంకో ముఖ్యమైన కారణం ఉంది. ఏంటండి అది? నన్ను చూసుకోవడానికి వచ్చిన వ్యక్తికే డివోర్స్ ఇప్పిస్తే ఒక హీరోయినిజం ఉంటుంది కదా, అందుకే. కరెక్ట్గా ఎక్కడ పెట్టానబ్బా? ఈ ఫామ్ ఫిలప్ చేయండి. మేము మిమ్మల్ని ఆ రోజు చూడడానికి వచ్చిన తర్వాత ఇంకెవరైనా వచ్చారా? వచ్చారా ఏంటి? నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. అలాగా? ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారు. త్వరలోనే చేసుకోబోతున్నాం. కొంతమంది లాగా డివోర్స్ కోసం పరిగెత్తాల్సిన అవసరం మాకు లేదు. సంతకం పెట్టు, సంతకం పెట్టు. కంగ్రాట్స్ సిస్టర్. థ్యాంక్స్. టీ తాగుతారా? లేదొద్దు. స్మృతియే కదా తన పేరు? కోర్టులో మ్యూచువల్ పిటిషన్కి వెంటనే అప్లై చేద్దాం. అఫిడవిట్లో మీ ఇద్దరు సంతకాలు కావాలి. మీరెందుకు పెడుతున్నారు? అది మీరేగా పెట్టమన్నారు. రమేష్, స్మృతిల సంతకాలు కావాలి. సంతకం పెట్టించి స్మృతిని తీసుకుని రేపు నా ఆఫీస్కి రండి. తనెందుకు? ఆవిడే కదా మీ భార్య, ఆవిడే రావాలి. అది స్మృతి ఎక్కడుందో తెలీదు. తెలీదా? ఈ దారే కదా? ఏంటి నన్ను అడుగుతున్నా? అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి నేను కనిపెట్టాలా? నేను ఒక్కసారే వాళ్ళ ఇంటికి వచ్చాను, నాకెలా గుర్తుంటుంది? నువ్వు డ్రైవర్వే కదా, అన్ని దారులు నువ్వు తెలుసుకునే ఉండాలి. నేను ఎప్పుడూ డ్రైవర్గా నీతో రాలేదు కదా. వాళ్ళని ఒకసారి అడిగి చూద్దాం. ఇది కొంచెం పట్టుకోవే. కూడా పట్టుకోలేవా? అక్క, ఇక్కడ రేషన్ కొట్టు నడుపుతున్న కేశవన్ గారు ఇల్లు ఎక్కడ? కేశవనిల్లా ఎడం చేతి వైపు నేరుగా వెళ్తే వస్తుంది. ఎడం చేతి వైపా? మీరు కేశవన్ అల్లుడే కదా? నేను మీ పెళ్ళికి వచ్చాను, గుర్తున్నానా? నువ్వు ఆయన గుర్తుపట్టలేదా? అవును, ఏం చేద్దాం? ఏంటో ఒక్కొక్కరి జీవితం. ఏనేంటి ఇక్కడ? ఒకవేళ రెండో పెళ్లికి వీళ్ళని పిలవడానికి వచ్చుంటారు.
రా. పెళ్ళైన తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళ నాన్నని చూడలేదు కదా, బాధతో ఏడవచ్చు లేదా నీ కాళ్ళు పట్టుకుని కుమిలిపోవచ్చు. ఏం జరిగినా సరే నువ్వు మాత్రం కరిగిపోకు. ఆ? రండి రండి. అవును, నమస్కారం అమ్మా. మీరు మాత్రమే వచ్చారు? స్మృతి ఎక్కడ? అదే స్మృతితో ఒక విషయం మాట్లాడాలి. అరే, తనకి నిన్ను పెళ్లి చేసి పంపించేశాను కదా. తను ఉంటున్నది ఈ ఇంట్లో కాదు, తన భర్త ఇంట్లో. మీరిలా మాట్లాడితే మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాను. తను ఇంటి నుండి పారిపోవడానికి కారణం తన భర్తే అని కూడా నేను చెప్తాను. నా మానం పరువు తీసిన దాన్ని వెతుక్కుంటూ ఈ ఇంటికి ఎవ్వరూ రావద్దు. ఏదందుకు నన్ను ఊరిని చూస్తున్నాడు? నిన్ను ఎవరా దాన్ని వాడితో పంపించమంది? ఇన్ని సంవత్సరాలుగా దాన్ని బంగారులా చూసుకుని నీ చేతిలో పెట్టాను కదా. చెప్పు. లోపలికి వెళ్ళవే. ఆ స్మృతి చదువుకున్న కాలేజీలో అందరినీ అడిగాను, ఎవ్వరికీ ఏం తెలియలేదు. తన సోషల్ మీడియాలో కూడా లేదు. ఒకవేళ పేరు మార్చుకుని ఉంటుందా? ఎవరికి తెలుసు? రాహుల్ కూడా వెతుకుతున్నాడు. నేను వంటికి చూస్తా. వెతకనివ్వండి, దొరుకుతుందని నాకు నమ్మకం లేదు. స్మృతి పూన్కోను, స్మృతి నారాయణి, స్మృతి స్మిత్, అయ్యో స్మృతి రాణి కాదు, తన కాదు. ఇదంతా చూస్తుంటే మా రమేష్ చాలా పుణ్యం చేసుకున్నట్టున్నాడు. నేను కూడా. ఈ ప్రపంచం ఎంత మారిపోయింది. ఈ స్మృతి బాగుందే. ఏరా దొరికిందా? లేదు, కోటక్కల్ ఆయుర్వేదం కాలేజ్ మన చదివిందే. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాం. ఫొటోస్ బాగున్నాయి. ఏం చూస్తున్నా? లేదు, ఎక్కడో చూసినట్టు ఎందుకైనా అనిపిస్తుంది. నీకు వెతకమని చెప్పింది? అలా కాదు, అది ఏంట్రా మీ గొడవ? ఇందులో ఉండే ప్రతి ఒక్క స్మృతికి లైక్ కొడుతూ కూర్చున్నాడమ్మా. ఒరేయ్, స్మృతి అన్న పేరుతో ఏ అమ్మాయినైనా ఇంటికి తీసుకొచ్చావనుకో, చీపుతో కొడతావు. ఏమనుకున్నావు? ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ వీళ్ళ మొహాలకు రిక్వెస్ట్. అది క్యాన్సిల్. ఇప్పుడు నువ్వే కదరా తనని ఫేస్బుక్ లో ట్రాక్ చేసి రిక్వెస్ట్ పెట్టావు. ఆ తప్పని అర్థమైంది. ఓ, ఇంత త్వరగానా? దాని ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ నేను అడిగి చూశానురా, ఎవ్వరికీ దాంతో సంబంధం లేదంట. సర్లే అమ్మా, తనకు అక్కడ సంబంధం లేకపోయినా అక్కడ ఒక చోటు ఉంది. తన డీటెయిల్స్ ని మిస్ కాకుండా కనిపెట్టచ్చు. రమేష్ అన్నయ్య, దిగులు పడద్దు. మేహూనా? మేహూనా అంటే అది హిందీ. ఎట్లాగో ఏడు. ఏంట్రా ఇది? అది నోటిఫికేషన్. నోటిఫికేషన్ చెప్తున్నా కదా. దిగన్నయ్య. ఇక్కడికి ఎందుకు? టీ కొట్టు, బార్బర్ షాప్, ఈ రెండు చోట్ల ఎవరి గురించైనా ఈజీగా తెలుసుకోవచ్చు. రమేష్ అన్నయ్య, నువ్వేం మాట్లాడుకు, అంతా నేను చూసుకుంటాను. సరిగ్గా చెప్పావు. అలాగే నువ్వు చెప్పినట్టు. అన్నా 2 టీ 2 కాఫీ. లేదు లేదు, 1 టీ 1 కాఫీ. బాబు, నా లెక్కలో రాసుకో. అన్నా 2 పలంబూరి తీసుకున్నాను, 2 బజ్జీలు తీసుకున్నాను, అలాగే 2 గుడ్డులు. ఇంతెందుకురా? పొద్దున్న ఏం తినలేదా? మనం తింటున్నట్టు యాక్ట్ చేయాలి. మనం ఇన్ని ఐటమ్స్ ఈ కొట్లో నుంచి కొనటం వల్ల మన మీద కాస్త అభిమానం పెరుగుతుంది. అప్పుడు మనం అడిగే ప్రశ్నలకి జవాబిస్తారు. సింపుల్ వేస్తారు చూడు. ఇదిగోయ్యా. కాఫీ ఎవరికి? ఎవరు ఇక్కడ? తెలియదు, కొత్తగా అన్నా, వచ్చినట్టున్నారు. ఇక్కడ రేషన్ కొట్టు నడుపుతున్న కేశవన్ ఉన్నారు కదా. ఆ కొట్టు ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకున్నారు. ఏంటి, కేశవ ఇల్లు చూపించాలా? కాదు, ఊరికే కనుక్కుందామని అంతే. కేశవ వాళ్ళ రెండో అమ్మాయికి పెళ్లి చేయాలని మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వచ్చిన అబ్బాయి తరపు వాళ్ళ మీరు? అవును, నేనే ఆ పెళ్లి కొడుకుని. అయితే నా ఊహ సరైందే. మంచి కుటుంబం. కేశవ కొట్లో రైస్ కొనడం వాళ్ళంటే ఈ ఊళ్ళో ఉండరు. అలాగా? పెద్ద కూతురికి పెళ్ళైన మొదటి రాత్రే తనెవరితోనో లేచిపోయింది. దాని గురించే కొద్దిగా బాధ. ఆ రోజు రాత్రి తన మొగుడు చెయ్యకూడదు ఏదో చేశాడు కాబట్టి పారిపోయి ఉంటుంది. అవును, నేను విన్నాను. అతను టైప్ అట, తింగరోడు. లేదయ్యా,
అది కాదు విషయం. పెళ్లి కొడుకు ఆ అమ్మాయి ప్రేమికుడు ఫ్రెండ్స్ అంట. ప్రేమికుల్ని కలపడానికి ఆ పెళ్లి కొడుకు ఆడిన నాటకం అంట. మీరొకరు నాటకం అది. అతని గురించి నాకు బాగా తెలుసు. అతను తాగుబోతు. వెళ్దామా? అలాగా నేనే నా కళ్ళతో చూశాను. నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. నువ్వు రా అన్నయ్య, వెళ్దాం. అయితే నేను చెప్పేది అబద్ధమా? ఇంకా ఇక్కడే ఉంటే తను పారిపోవడానికి మొగుడు తమ్ముడే కారణం అనేలా ఉన్నారు. టీ డబ్బులు తర్వాత గూగుల్ పేలు పంపిస్తానులే. వాళ్ళ మొహాలు చూడడానికి చిరాగ్గా ఉంది. ఇది టీ కుట్టు కాదు, గాసిప్ కుట్టు. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఒక కాల్ చేసుకుని వస్తా. హలో. ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశా. నేను మిమ్మల్ని పెళ్లి చూపులకి చూడడానికి వచ్చిన విషయం మీరు ఇంకా పద్మినికి చెప్పలేదనుకుంటా. ఆ విషయం తెలియనట్టే ఉంచండి. సరే, నేను పెట్టేస్తాను. కూర్చో. ఫస్ట్ టైం నా ఆఫీస్కి వస్తున్నావు కదా? అవును, పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడే నిన్ను చూస్తున్నాను. నీ పెళ్ళి నాది ఇంకా చిక్కుల్లోనే ఉంది. ఆయన ఎలాంటి వారు? ఆయనకేంటి, బిజినెస్ వాళ్ళ దగ్గర ఉండే పిసినార్తనం ఆయనకే ఉంది. ఇక్కడంతా రివర్సే. ఆయన ఇప్పుడున్న వాళ్ళల్లా ఏం కాదు, కొంచెం ఓల్డ్ స్టైల్. అది మంచిదేగా. నేను అలా అనుకోవట్లేదు. ఏంటి రమేష్, ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు అలా సంకోచిస్తున్నావు? రండి, కూర్చోండి. నువ్వేంటి ఏదో టెన్షన్గా ఉన్నావు? అదే, ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదు. నన్ను అడిగితే తను అలా వెతకడం వేస్ట్ అనే చెప్తాను. భార్య పారిపోయిందని నేను ఒక కేసుని కోర్టులో ఫైల్ చేస్తాను. ఆ కేసు ఎలాగా అడల్టరీలోనే వస్తుంది. దాంతో మనం మ్యూచువల్గా డివోర్స్ తీసుకోవచ్చు. రమేష్, మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ ఒకటి నాకు కావాలి. తర్వాత పెళ్లిలో దిగిన ఒక ఫోటో. ఫోటో ఒకటి చాలు. సరే, ఇక బయలుదేరదామా? మేము వెళ్ళొస్తాం. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను మా ఊరికి వెళ్తున్నాను. ఈయన బస్ స్టాప్ వరకు వస్తారు. ఏంటి రమేష్, ఊర్లో దిగబెట్టి రావచ్చు కదా. మీకు ఛాన్స్ దొరికినా రొమాన్స్ చేయడం తెలియట్లేదు. జయన్ ఎంతో బెటర్. పేరు చెప్పగానే ఆయనే కాల్ చేస్తున్నారు. సరే, నేను వస్తాను. హలో. హలో. వాట్సాప్లో బ్లూటిక్ వచ్చింది, మరెందుకు రిప్లై చేయలేదు? అది ఎందుకు నవ్వుతున్నావు? రిప్లై చెయ్యి. అది క్లయింట్స్ ఉన్నారు. నిన్ను పెళ్లి చేసుకునేవాడికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. విఫలమైన పెళ్లికి డైవర్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి మాత్రం కాదు. నేను నీకే చెప్తున్నాను. సార్ సార్ మేకప్ రెడీయా? సరే, ఓ గంట తర్వాత ఫోన్ చేస్తాను. కన్నా, మాస్టర్, నాకు ఫోటో కావాలి. పాస్పోర్టా ఫుల్ సైజా? కాదు, ఆ ఆల్బంలోని ఫోటో. మీ వైఫ్ వచ్చేసిందా? నాకు ముందే తెలుసు రమేష్ మాస్టర్ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుందని. ఇది వేరే విషయం కోసం. అంటే అంత ముఖ్యమా? అయితే నాకు 10,000 కావాలి. నువ్వు 3,000 అడిగావు. ఆ రోజు నాకు అవసరమైంది, ఈ రోజు మాస్టర్ అవసరం కాబట్టి ఖచ్చితంగా నాకు 10,000 కావాలి. నాకు ఒక్క ఫోటోనే కావాలి. ఈ ఆల్బంలోంచి సింగిల్ ఫోటో ఇవ్వలేను. రేయ్, ఆయనేంటి నిన్ను చూస్తూ వెళ్తున్నాడు? నన్ను చూడగానే ఏదో ఐడియా వచ్చి ఉంటుంది. ఏంటది? అంటే ఆ 3,000 నాకు ఇస్తే నేనే ఓ ఫోటో తీసిస్తాను కదా. మాస్టర్, మాస్టర్ ఆగండి. 3,000 చాలు మాస్టర్. ఇన్ని నగలు వేసుకుంది, వీటితోనే పారిపోయిందా? రాత్రి పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నా కూడా ఫోటోలకి ఫోర్స్ బాగానే ఇచ్చింది.
ఇదిగోండి. నాకెందుకు ఇది? దీన్ని నా దగ్గర ఉంచుకుని ఏం చేసుకోను? ఇదిగోండి. సర్ప్రైజ్. ఈయనెవరు? ఈయన నా క్లయింట్ రమేష్. మీరే కదా లాస్ట్ మంత్ రెండో పెళ్లి కోసం మ్యారేజ్ బ్రోకర్ని కలిసి రిజిస్టర్ చేసుకెళ్లారు. ఇది పాత కేసు. ఇతరైనా జయ అంటే బెస్ట్ ఆఫ్ లక్. ఆయన తెలుసా? ఆయన పేరు రమేషే కదా? తెలుసు. ఇతని కేసు నువ్వెందుకు తీసుకున్నావు శ్రీ? అతని పెళ్ళం ఫస్ట్ నైట్ రోజే అతను వదిలేసి వెళ్ళిపోయింది కదా. నాకు ఈ డైవర్స్ చేసే వాళ్ళని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. భార్యాభర్తల అనుబంధం వీళ్ళకి తెలిస్తేనే కదా. దీనికంతా నువ్వు వాదించాలా? అయ్యో, ఈ కేసుకి నేను వాదించక్కర్లేదు. ఒక అఫిడవిట్ వేస్తే మొత్తం అయిపోయినట్టే, అంతే. ఏంటి చెయ్యా? ఏం లేదు. శ్రీ, ఇదేంటి వాల్ పేపర్గా పువ్వు ఉంది? నేను లేనేంటి? అది నేను అప్డేట్ చేసినప్పుడు మారిపోయి ఉంటుంది. శ్రీ, వాల్ పేపర్ అనేది మనసు యొక్క అద్దం లాంటిది. శ్రీ, ఇవ్వండి, మార్చేస్తాను. ఇంట్లో బాగా ప్రెషర్ ఇస్తున్నారు. మా మామ ఏమిట్రా అంటే ఈ సంబంధం వద్దు, వేరే సంబంధం చూద్దాం అంటున్నారు. మా అమ్మ కూడా ఆయన చెప్పిన మాటే వింటుంది. ఈ డివోర్స్ ఏదో త్వరగా తీసుకోండి రమేష్, లేదంటే సమస్య పెద్దదవుతుంది. వకీల్ ఫోనే. హలో. అది నేను ఒక విషయం చెప్తామని కాల్ చేశాను. ఏంటి? నన్ను మీరు చూసుకోవడానికి వచ్చిన విషయం జయానికి తెలియనివ్వద్దు. ఎందుకని? పద్మినికి విషయం తెలియకూడదని చెప్పినప్పుడు నేను ఏమైనా మాట్లాడానా? లేదు కదా. ఆయనకి తెలియకూడదు, అంతే. సరే సరే. శ్రీదేవి ఎందుకు కాల్ చేసింది? ఆ? ఏమందేంటి? అది కేసు గురించి. నాకు తెలియకూడదా? అది ఈ కోర్టులో జరిగే విషయాల గురించి చెప్పింది. నీలాంటి మ్యాథ్స్ టీచర్లకి ఈ విషయాలు చెప్తే అర్థం కాదు. నువ్వేం టెన్షన్ పడకు, 3 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయిగా. తిను. శ్రీని, ఈ ఫ్యాన్ ఎందుకు ఇలా తిరుగుతుంది? తెలియదు. అయితే కొంచెం స్పీడ్ పెంచొచ్చు కదా. పెంచొచ్చు. వెళ్ళు. ఆగు. అది చదివేసి వెళ్ళు. ఇతనికి అంతా కంగారే. కేసు నంబర్ 200/2022 రమేష్ స్మృతి. రండి. చెప్పు రమేష్. నాకు డైవర్స్ కావాలి సార్. ఎందుకు డైవర్సు? 2020 సెప్టెంబర్ 11న నా క్లయింట్ కవి కాలేజ్ లెక్చరర్ అయిన రమేష్ స్మృతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన రోజు రాత్రి, అంటే ఫస్ట్ నైట్న లేచిపోయిందా? అయితే డివోర్స్. పెళ్ళై 2 ఏళ్ళు అయింది కదా రమేష్. లేచిపోయిన నీ భార్య ఏనాడైనా ఎప్పుడైనా తిరిగి వచ్చిందా? లేదు. మరి ఎందుకని ఇన్నాళ్ళు కోర్టుకు రాలేదు? ఇదే నా క్వశ్చన్. రమేష్, డైవర్స్ వస్తుంది, కానీ రమేష్ చెప్పింది నిజమేనని ఈ కోర్టు ఒప్పుకోవాలి కదా. దానికి ఏం చేయాలి? లేచిపోయిన నీ పెళ్ళాన్ని తీసుకురావాలి. జరిగింది చెప్తే చాలు. నీకు మంచిది, తనకు మంచిది. ఇది చాలా ఈజీ. జస్ట్ తన కోర్టుకు వస్తే చాలు, అంతే. ఓకే. ఈ కేసుని వచ్చే నెల 26కి వాయిదా వేస్తున్నా. సార్ ప్లీజ్ సార్. తనని తీసుకురా. ఇతను తనతో మాట్లాడాలి, నేను కూడా తనతో మాట్లాడాలి. పాపం ఈ రమేష్. ఇక మీరు వెళ్ళొచ్చు. శ్రీని, నెక్స్ట్ కేసును పిలు.
ఈ కేసు వెంటనే అయిపోతుందన్నా? అది కోర్టుకంటూ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఇందులో టెన్షన్ మీ ఇద్దరికే కాదు, నాకు కూడా ఉందని తెలుసుకోండి. పెళ్లి కాకముందే డివోర్స్ కోసం ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కి దిగడం నాకు చాలా బాధగా ఉంది. నేను కాలేజ్కి వెళ్తున్నాను. పద్మిని, నువ్వు వాదించే కేసు చూడడానికే ఇక్కడికి వచ్చాను. ఇందులో మీకేంటి అంత అక్కరా? నా కాబోయే భార్య వాదించే కేసు కదా. ఓడిపోయావు కదా. ఓడిపోలేదు. ఆయన భార్య కూడా హాజరు కావాలని చెప్పారు. దానికి అతను వేరే వకీల్ని పెట్టుకుని వాదించుకోమను. ఏంటి? ఇక నువ్వు ఈ కేసు వాదించొద్దు. ఎందుకని? నువ్వు ఇలా కోర్టులో వాదించడం వల్ల నీకెంత వస్తుంది? వెటకారం తప్ప. నువ్వు ఇంతవరకు టేకప్ చేసిన కేసు ఏదైనా గెలిచావా? నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. అలాంటప్పుడు నువ్వెందుకు పని చేయాలి? నిజంగానే నీకు వర్క్ చేయాలని ఆశ ఉంటే నా ఆఫీస్కి వచ్చి కూర్చో. కరెక్టే. ఇంతవరకు నేను వాదించి ఒక్క కేసు కూడా గెలవలేదు. కానీ ఇన్నేళ్ళు ఈ ఆదాయంతోనే నేను మా అమ్మ బ్రతుకుతున్నా. రమేష్ కేసు నేను వాదిస్తాను. ఆయనకి డివోర్సు ఇప్పిస్తాను. పద్మిని చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. రాహుల్, ఆ తీర్పులు తీసుకో. దీనివల్ల సమస్య తనకే కదా పాపం. మరి నాకు నీకది అలవాటు అయిపోయింది కదా. ఇదిగోమ్మా. ఇదేంట్రా తిరుపల్లి? ఈ లక్షణంతో ఆయుర్వేదం చదువు ఒకటి. ఇలా చూడు, అసలు బయట అన్నయ్య అందరూ ఎగతాలు చేస్తున్నారు. ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటే నువ్వు. ఏంట్రా నువ్వు? వాడి ప్రశాంతతను నేను చెడగొడుతున్నానా? నేనా? ఇక్కడిక్కడే. ఎంతైంది? 70 రూపాయలు. రే, ఇదేంట్రా కొత్తగా? తిరుపతి. తిరుపతి కాదు. ఈవిడ నా వకీల్, పేరు శ్రీదేవి. ఆహా. ఏంటి ఇలా వచ్చారు? నేను మీకు చాలా కాల్స్ చేశాను. మీ కాల్స్ చూశాను, కానీ మాట్లాడే మూడ్ లేదు. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. అందుకే షాక్ అయ్యా. సారీ, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. పర్వాలేదు, వదిలేయండి. ఆయన చెప్పిన డేట్కి ఎలాగైనా తన్ని కోర్టులో హాజరుపరుద్దాం. ఎలా? వెతకాలి. మనం తన్ని కలిసే వెతుకుదాం. సరే, నేను రేపు లీవ్ పెడతాను. ఎందుకు లీవు? అది ఇప్పుడు టైం ఉంది కదా, వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి రమేష్. ఇంకా చాలా రోజులు పడుతుందా? త్వరలోనే దీన్ని తేల్చేస్తాను. నేను ఎలాగైనా ఈ కేసు గెలిచి తీరాలి. నేను ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీరు వెళ్ళడానికి లాయర్ వెళ్ళడానికి తేడా ఉంది. అడిగే విధంగా అడిగితే వెంటనే సమాధానం వస్తుంది. సరే సరే, అది చూద్దాం. నేను బయటే ఉంటాను. ఓకే. 8 9 10. నువ్వు చెప్పమ్మా. నేను రమేష్ అడ్వకేట్ని. 1. ఆయన పోయినసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆయన తరిమేశారని చెప్పారు. అందుకే లాయర్గా నేనే వచ్చాను. నాకు స్మృతి ఎక్కడుందో తెలియాలి. 4. తను లోపలే ఉంది. రామ్మా, తనని చూడు. ఇదిగో స్మృతి. స్మృతిని చూడలేకపోతున్నామని వాళ్ళ అమ్మకి చెల్లికి ఒకటే బాధ. అందుకే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టిపడేశాను. ఆడకుక్కే స్మృతి. నిన్ను చూడడానికే వచ్చారు. మీరిద్దరు మాట్లాడుకోండి. నిన్ను కూడా బోన్లో పెట్టాలా? పోవే లోపలికి. పదండి. ఏంటి, స్మృతి గురించి తెలిసిందే? తెలిసిందానా? ఎంత అందంగా ఉంది. తోకాడిస్తూనే ఉంది. అలాగా? మరి వెంట పెట్టుకుని రావచ్చుగా. అక్క, అక్క. ఎప్పటికి పని పూర్తయింది. అవును. ఏ అటు చూడండి, ఆ కేశవన్ గారు అల్లుడు అప్పుడప్పుడు ఈ ఇంటికొచ్చి వెళ్తున్నాడు. ఓకే, ఈ నెంబర్కి కాల్ చేసి రండి. ఓకే.
ఒకవేళ రెండో అమ్మాయిని ఇవ్వమని అడగడానికి వచ్చాడేమో. అతనే పెళ్లి కొడుకైతే ఇంకెవరిని అడగక్కర్లేదు. పాపం కేశవులల్లుడు. కొంచెం సనువిత్తే చాలు లేనిపోని పోసుకొని కబుర్లు అన్నీ చెప్తావు. మీరు చూసిన అమ్మాయిలంతా మిమ్మల్ని వద్దనటం మంచిదైంది. ఈ అమ్మాయి మీకోసమే పుట్టినట్టుంది. ఇది జరుగుతుంది. తను హైట్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టుందే. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. ఈ వీడియో మీకు ఎక్కడ దొరికింది? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తను నన్ను మోసం చేస్తోంది నారాయణన్న. ఆ బండిలో ఎక్కించుకెళ్ళోడు ఎవడు? అతను తన క్లయింట్. క్లయింటా? అప్పుడైతే వాళ్ళిద్దరూ ఒకే బండిలో వెళ్ళటం తప్పేం కాదులే. నా కొట్టుకొచ్చే మరియమ్మ కూడా నా క్లయింటే. అందుకని తనతో పాటు స్కూటర్లో వెళ్ళచ్చా అని అడుగుతున్నా. అలాగా? అది వదిలేండి. ఆ మరియమ్మ 2 దిండ్లు కొనుక్కెళ్ళి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. నారాయణ, ఏంటి? కొంచెం సేపేనా ఇక్కడ అకౌంటెంట్గా కాకుండా మీ సొంత తమ్ముడిని అనుకుని మాట్లాడండి. అరే జయ, ఒకవేళ వాణ్ణి తను లిఫ్ట్ అడిగి ఉండొచ్చురా. బండి దొరక్కపోతే నన్ను పిలవచ్చుగా. తను ఏ అడవిలో ఉన్నా నేను వెళ్ళి పికప్ చేసుకునేవాడిని. నా దగ్గర ఏ లోటు చూసింది? ఇలాగంతా ఎమోషనల్ అవకరా. ఇలాగ ఎమోషనల్ అయితే నీ కుటుంబ జీవితం చిక్కుల్లో పడుతుందిరా. జీవితం ఎలా సాగాలనేది ఒక మగాడిగా మనమే నిర్ణయించుకోవాలిరా. కొన్ని విషయాల్లో మనమే చూసి చూడనట్లు పోవాలి. ఏదైనా సరే దీని గురించి తనని అడగాలి. ఇలా చూడు, నువ్వు అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కోకు. తనని కలిసినప్పుడు ఇలాంటిది ఒకటి జరిగినట్లు చూపించుకోకు. అరే, నువ్వు కొంచెమైనా మెచ్యూర్డ్గా నడుచుకోరా. ఏయ్, నువ్వు ఇక్కడ అకౌంటెంట్వేగా. మన దగ్గర పిల్లలు తీసుకుని మరియమ్మ దగ్గర డబ్బులు తీసుకురా, సరేనా? నాకు నా విషయం డీల్ చేసుకోవడం తెలుసు. దీనికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏయ్, ఆ లోడ్ ఎక్కించారా? త్వరగా అందులో 15 పెట్లు ఎక్కించాలి. సింఫనీ కఫే. కొద్దిసేపు మనం ఇక్కడ అలా కూర్చుంటే చాలు, ప్రేమ పొంగుకొస్తుంది కదా. నేను నీ ఆశలన్నీ ఏమిటో అడిగి తెలుసుకుని అవన్నీ నెరవేర్చాలనుకుంటున్నాను. ఒక స్కూటర్ కొనిపెట్టినా? స్కూటర్ నేను కొనిస్తాను. ఎరుపు రంగు ఓకేనా? నలుపు రంగు ఓకేనే. నలుపే తీసుకుందాం. ఇకపై శ్రీ ఎప్పుడూ అందులోనే వెళ్ళాలి, సరేనా? ఇదే నా ఫస్ట్ డిన్నర్ డేట్. నీకు కూడా ఇదేగా? లేదు. లేదా? లేదు, నన్ను ఈ ప్రశ్న ఎందుకు అడిగారని అడిగాను. ఓ, ఆ లేదా? మాట్లాడుకుంటూ ఉందాం. స్టార్టర్స్ చెప్పనా? స్టార్ట్ అవ్వక ముందే స్ట్రక్ అయింది మన కథ. ప్రతిదీ కొనసాగుతుంది. అన్ని రిలేషన్షిప్స్లోనూ చిన్న చిన్న సమస్యలు రావడం సహజమే కదా. సమస్యలే లేని అనుబంధాలు లేవని మాట్లాడే వాళ్ళ గోబ గుయ్యమనేలా మనం జీవించి చూపించాలి, ఓకేనా? అలా చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు నోరు ముయ్యాలంటే డివోర్సే కావాలి. నిన్న మా మావ ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ చేశారు. ఏదైనా వెంటనే రిప్లై ఇవ్వాలి, లేదంటే నాకు బాధగా ఉంటుంది. ఎక్కడైనా సరే, ఆఫీస్ కానీ ఇల్లు కానీ. ఇంట్లో మా అమ్మ సపోర్ట్గా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. నువ్వు ఊరికి టెన్షన్ అవ్వకు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఇంతకు మించి ఎలా సమాధానం చెప్పాలి? ఎవరితో చాటింగ్? నా కజిన్తో. ఏ కజిన్? రమేష్, నేను
ట్రైన్ ఎక్కగానే ఫోన్ చెయ్యి. సరే రమేష్తో కలిసి నేను ఊరికి వెళ్ళానని జయంతో చెప్పొద్దు సరే? ఎందుకేంటి? అది వచ్చాక చెప్తాను. రమేష్ విషయంలో నీకెందుకంత శ్రద్ధ? ఇది నేను వాదించే కేసు కదా. కేసు అయితే కోర్టుకెళ్ళి వాదించాలి, ఇది అలా కాదుగా. నేను వెళ్ళొస్తాను. వస్తాను. నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను. వాళ్ళ అమ్మని అడిగితే ఏదో కేసు విషయంగా చెన్నైకి వెళ్ళింది అంది. నేను తన నంబర్ని ట్రాక్ చేశాను. అయ్యో, తను తమిళనాడులోనే ఉంది. ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది ఎవరి నెంబరు? రమేష్ది. చాలా ఫ్యాన్సీగా ఉంది. நீங்கள் அழைக்கும் நபரின் எண்ணானது தற்சமயம் ஸ்விட்ச் ஆஃப் செய்யப்பட்டுள்ளது அல்லது தொடர் மையத்தை తెలుసు. మీరు అనవసరంగా దేని గురించి దిగులు పడకండి టీచర్. పాపం ఆయన ఎన్నో సమస్యల్లో ఉన్నాడు. ఏదేమైనా నాతో పంచుకోవచ్చు కదా, అదేం ఉండదు. అందరూ ఒకేలా ఉంటారా? అలా ఉంటే ఈ లోకంలో సమస్యలనే ఉండవుగా. ఏమంటారు? పద్మిని కదా? ఆ, నేను తెలుసండి, కూర్చోండి. రారీరామ్ అది నేనే. యాడ్ చాలా బాగుంది. బెడ్ కూడా. పద్మిని మీ ఫ్రెండా? ఏంటి విషయం? నేను ఓ విషయం అడగాలి. రమేష్ ఎక్కడికి వెళ్ళారు? రమేష్ శ్రీదేవి కేసు కోసం చెన్నై వరకు వెళ్లారు. మీకు చెప్పలేదా? తను చెప్పింది, నేనే మర్చిపోయాను. ఏమైంది? అదే వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసి ఒకటిగా వెళ్తే తప్పే ఉంది. ఒకటిగా వెళ్ళడం తప్పేం కాదు, కానీ ఫోన్ తీయాలి కదా, అదే నాకు డౌట్గా ఉంది. హే, కాల్ చేస్తే తీస్తుంది. నేను ఇప్పుడే రమేష్కి కాల్ చేస్తాను. సరే, నేను తనకు కాల్ చేస్తాను. హే గూగుల్, కాల్ బేబీ. నాట్ రీచబుల్, అంతే కదా? సిగ్నల్ ఉండుండదు. చెన్నై లాంటి ఒక సిటీలో సిగ్నల్ లేకుండా ఉంటుందా? మీరా? నా రమేష్ వచ్చేసాడు. నీలాంటి పొరంబోకు దగ్గర నుంచి నన్ను కాపాడడానికి రమేష్ వస్తాడన్నాను కదా. చూడరా, కళ్ళు తెరుచుకుని బాగా చూడు. అయితే నేను నిన్ను అనుమానించడం కరెక్టే. ఏంటి, ఏం చేస్తావు? నిన్ను వదిలేసి వచ్చాక కూడా నువ్వు కట్టిన తాళి తీకపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు క్లియర్ అయింది. ఫ్రిడ్జ్ లో ఏం తీస్తున్నావు? నువ్వు కొని ఉంచిన యాపిల్. నాకంటే పొడవుగా ఉన్న ఫ్రిడ్జ్ నువ్వు కొనిపెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది. జరగరా కుక్క. కుక్క గిక్కాడినావంటే మర్యాదగా ఉండదు. నిన్ను ఇక అలాగే అంటాన్రా. రమేష్, ఇది పట్టుకోండి. నువ్వు ఇది తీసుకున్నా ఇంకెప్పుడు ఇక్కడికి రా. వదండి రమేష్, పోరా. మనం మళ్ళీ ట్రై చేద్దాం. హే గూగుల్, కాల్ బేబీ. ఈయనొక్కడు. హలో. హలో. హలో పద్మిని, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఏదో బిజీగా ఉన్నానని చెప్పాడు. అతనికి అబద్ధం చెప్పడం తెలుసు. శ్రీదేవికి అది తెలీదు, అందుకే కాల్ అటెండ్ చేయలేదు. హలో నారాయణన్న, చెన్నైకి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. నీకు కాదు, నాకు. ఆ సిజు దగ్గర నుంచి తప్పించుకోవాలనుకునేదాన్ని. కరెక్ట్ టైంకి రమేష్ వచ్చాడు.
అయితే ఈ బ్యాగులన్నీ 2 నెలలకు కావాల్సినవన్నీ సర్దేశాను. స్మృతి, రమేష్ వచ్చింది డివోర్స్ కోసం. నువ్వు ఆ రోజు వెళ్ళిపోయాక రమేష్ పెళ్లి కాకుండా అలాగే ఉన్నాడు. భయపడకండి, నేను ఇబ్బంది పెట్టను. సిజ్జు అనుమాన పిశాచి. ఎన్ని కష్టాలు పడ్డాను. పెళ్లి రోజు మొగుడు వదిలేసి నేను రేపు ఇంకొకరితో లేచిపోతానని అనుమానం. నేను అటువంటి అమ్మాయినా చెప్పండి? నేనెంతగానో చెప్పి చూశాను, వాడు అస్సలు అర్థం చేసుకోలేదు తెలుసా. వాడి వ్యాధికి నేను ఈరోజు ఇచ్చిన ట్రీట్మెంటే బెస్ట్. అంతే. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. సరే, నీకు రమేష్ కట్టిన తాళి ఇంకా ఎందుకు తీయకుండా అలాగే ఉంచుకున్నావు? ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అమ్ముకోవచ్చుగా. శ్రీదేవి, లాక్ చేయలేదు. తనెక్కడా? వాష్రూమ్లో ఉంది. మీరు తనతో అన్నీ మాట్లాడారుగా, ఎటువంటి కాంప్లికేషన్ రాదుగా? అదే తను దొరికింది కదా, ఇంకెందుకు టెన్షన్. సర్ప్రైజ్. దీనికంటే నేను చంపేయచ్చు, హాయిగా చనిపోయేవాడిని. డోర్ తెరిచే వరకు కూడా నాకు నమ్మకం ఉండేది. శ్రీదేవి, నేను ఒక ఓపెన్ మైండెడ్ పర్సన్. మిగతా వాళ్ళలా నేను పొసెసివ్ని కాను, కానీ దీన్ని నేను క్షమించలేను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓ, ఇప్పుడు నేను ఇక్కడికి రావడమే సమస్య కదా. చేసుకోబోయే వాడికి అబద్ధం చెప్పి వేరే మగాడితో టూర్కి వచ్చి ఒకే రూమ్లో ఉండే నా కాబోయే భార్యను చూడడానికి నేను రాకూడదా? చాలు, ఈ అనుబంధం నాకొద్దు. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను తీసుకెళ్తాను. దీన్ని భద్రంగా ఉంచుకుంటాను, నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోకుండా ఉండడానికి. రమేష్, ఫస్ట్ నైట్లో నీ భార్య నేను వదిలి వెళ్ళిపోయింది కదా, దీనికంటే అది ఎంతో బెటరు. నేను ఏడవను. ఎవరిప్పుడు నా గురించి మాట్లాడింది? వచ్చే వారం కోర్టులో కేసు ఉంది. మీ ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పే, ముఖ్యంగా మీ మావయ్యకి. స్మృతియే కదా తనేంటి ఇక్కడ? ఆ విషయం చెప్దామని వచ్చాను. స్మృతిని వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినెవరు, అందువల్ల కేసు ముగిసేంత వరకు తను ఇక్కడే ఉంటుంది. ఏంటి రమేష్ ఇది? గెస్ట్లకి అకామిడేషన్ ఉంటుంది కదా, కొద్ది రోజులే. తన బాయ్ ఫ్రెండ్ హోటల్లో ఉండొచ్చు కదా. సిజ్జు రాలేదు, అదే కాక తను మన కనుచూపు మేరలో ఉండడమే మంచిది, ఎందుకంటే తను మనకు కావాలి. తనకు అవసరం లేదా? ఓ, అయితే ఈవిడే నా పద్మిని. రమేష్ ఈసారి కూడా నీ సెలెక్షన్ అంత కరెక్ట్ కాదనుకుంటాను. ఏదో కొరత ఉన్నట్టు అనిపిస్తుంది, అవునా? సరే, మీరు బయలుదేరండి, నేను ఉంటాను. తన్ని రూమ్లో వదిలేసి నేను చూసుకుంటాను. హలో, ఇదే మా పెళ్లి ఫోటో. ఆయనకి నాకు మ్యాచింగ్ కరెక్ట్గా ఉంది కదా? కరెక్ట్గా రా. ఇంకా నయం, తను ఉండడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది. పద్మినితో పాటు తను ఉండడం మనకు మంచిదే.
వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు పద్మిని ఖచ్చితంగా నీ గురించి మాట్లాడుతుంది. ఆ రోజు స్మృతి నిన్ను వద్దని చెప్పి వెళ్ళిపోయింది కదా, అది ఎంత తప్పో తను తెలుసుకుంటుంది. ఏంటి శ్రీదేవి? బండాపు తిప్పు తిప్పు. ఏమైంది? తను నా గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. నీ ప్రేమ నిజమైందైతే ఈ పాటికి నువ్వు లేచిపోయి ఉండాలి. నీ మేనమావ మాట వినుండకూడదు. నువ్వింకేం మాట్లాడుకో. నా రమేష్ లైఫ్ నేను చూసుకోగలను. ఆ రోజు నేను వెళ్ళిపోవడం వల్లే నన్ను చేసుకునే రమేష్ నీ దగ్గరికి వచ్చాడు. గుర్తొచ్చు. శ్రీదేవి దీన్ని బయటకు పంపు. చెప్పినా చెప్పకపోయినా నేను వెళ్ళిపోతాను. ఇలాంటి ఇరుగ్గా ఉన్న చోట నేను ఉండలేను. ఎంత వేడి. వెళ్ళడానికి వేరే చోటు లేకే కదా ఇక్కడికి వచ్చావు. నాకెలాగో రమేష్ ఉంది. ఆయన ఇంటికి వెళ్ళడానికి నీకేం అర్హత ఉంది? నేను రమేష్ పెళ్ళాను. అది నేను స్మృతిని మా ఇంటికి తీసుకువెళ్తాను, సరేనా? ఒక్క నిమిషం చూడు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నా సరే తనకి 2 భార్యవే అవుతావు. గుర్తుంచుకో. ఓవర్గా ఎగరకు. రాశ్రీ దీనికి మన భాషలో ఒక సామెత ఉంది, అది ఇక్కడ చెప్పడం బాగోదు. అది ఇవ్వమా? ఈ రోజు షో అయిపోయింది, మిగతాది రేపు. పండి 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 పండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. వెళ్ళండి వెళ్ళండి. సారీ. అది ఇంతలా మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరండి. అది పద్మిని తను కోప్పడి వెళ్ళిపోతే మనకే కదా ప్రాబ్లం. అంటే మన జీవితం దాని చేతిలో ఉందంటారు, అంతేనా? నాలో వెలిగే జ్యోతి ఆర్పేసిపోయావే ప్రేయసి, నీ పంతంతో నన్ను బంధించక నన్ను రక్షించావులే. మరువని గురుతై నిలిచితివే, పడిగాపులు కాస్తుంటినే. నీకోసం నేను వేచుండెలా, కలిసి ఉండని బ్రతుకే ఎందుకో. నీ మదినే చూసి నే వేదన పడితే, సుడిగాలిన వీచి తరిమే మనులే నన్నే. నీ మదినే చూసి నే వేదన పడితే, సుడిగాలిన వీచి తరిమే మనులే నన్నే. రమేష్ అంతా రెడీ కదా? స్మృతి ఎక్కడా? మీతోనే ఉండాలి. నాతో లేదు, తనే వస్తాననింది. నేను మీతో ఉంటుంది అనుకున్నాను. మీరే తీసుకొస్తానన్నారుగా. కేసు నంబర్ 200/2022 రమేష్ స్మృతి. కేసు నంబర్ 200/2022 రమేష్ స్మృతి. సరే రండి వెళ్దాం. రమేష్ రండి, తొందరగా డైవర్స్ ఇప్పించేద్దాం. సంతోషంగా వెళ్ళిపోతాడు పాపం. రమేష్, మీ భార్య ఎక్కడా? ఇక్కడే ఉండాలి కానీ కనిపించట్లేదు. మళ్ళీ లేచిపోయిందా? నీ భార్యను హాజరుపరచమని చెప్పాను కదా, కోర్టు టైం ఇలా వేస్ట్ చేయొచ్చా? ఒక పని చేయండి, వచ్చే నెల 10వ తారీఖున తీసుకురండి. నేను చెప్పాల్సింది చెప్పాను. శ్రీని నెక్స్ట్ కేసు పిలువు. ఇదిగో సార్ పిలుస్తున్నాను సార్.
పద్మిని ఈ పెళ్లి ఎక్కడికి వెళ్ళి సచ్చిద్దాం. ఇక మీదట నువ్వు తన వెనకాల పడద్దు. పడితే ఆ రోజు నువ్వు మార్చి వేసుకున్న చెప్పులు ఉన్నాయి కదా, వాటిని తీయాల్సి వస్తుంది. వెళ్ళనా? ఇదే చోట మళ్ళీ మీకు సారీ చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. కోర్టుకి రాకూడదన్న ఉద్దేశం నాకు లేదు. నాకు అక్కడికి రావాలనిపించలేదు. నేను పెద్ద షాక్లో ఉన్నాను రమేష్. సిజ్జుని వదిలేసి వచ్చింది వాడిని ప్రొవోక్ చేసి దారికి తెచ్చుకోవడానికే. అంతా తారుమారైంది. ఆ సిజ్జు సీరియస్గా తీసుకున్నాడు. తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఎలా? నా కర్మ అంతా నా తలరాత. అది వినగానే నేను బ్లాంక్ అయిపోయాను. ఊరేసుకుందామని కూడా అనుకున్నాను, కానీ నేను ఎక్కిన స్టూలు హైట్ సరిపోలేదు. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను రమేష్. కుటుంబం లేదు, సిజ్జు లేడు. నాకంటూ ఉన్నది నువ్వు మాత్రమే. సిజ్జు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నేనేం చేయను? హలో, మునిషనే కదా? నేను నీతో ఓ విషయం మాట్లాడాలి. నేను ఎంతగానో చెప్పి చూశాను, వినలేదు. ఏం చేయగలం? ఇదే విషయం. అంకుల్, నేను ఇక లోపలికి వెళ్తాను. అల్లుడు, ఏంటి అంత తొందర? నేను ఇప్పుడు కరెక్ట్ టైంకి నిద్రపోతాను. నాకు అది అలవాటు అయిపోయింది. అయితే వెళ్ళి నిద్రపోండి. సరే. నిద్రపోవాలి. అన్నట్టు ఆ గణేష్ ఏం చేశాడో Classic mental. ఇది రంగయ్యతో రోజు గొడవ పడుతూనే ఉన్నాడు. ఎంత చెప్పినా వింటలేదనుకో ఇద్దరు. నేను కూడా ఎంతో చెప్పి చూశాను. ఈ లైట్లన్నీ చాలా బాగున్నాయి మావయ్య? కదా. అల్లుడు గారు, మోనిషా ఎక్కడ? తను రూమ్ లోనే ఉంటుంది, మీరు వెళ్ళండి. గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్. అత్తయ్యకి చెప్పేయండి. తప్పకుండా చెప్తాను. సరే. ఈ కాలంలో కూడా ఇలాంటి మంచి అబ్బాయి దొరకడం. మీరు అదృష్టం చేసుకున్నారు. అందుకే బంగారం లాంటి అల్లుడు దొరికాడు. నేనే కదా ఈ సంబంధాలు చూసి పెట్టింది. నా సెలక్షన్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. నేను వచ్చేసా. పాలు తీసుకురాలేదా? పాలంటే ఇష్టమా? ఇష్టమని కాదు, టేబుల్ మీద పాల గ్లాస్ ఉండాలి కదా. ఓ పిక్ తీసి పోసి పెడదాం అనుకున్నా. సింబాలిక్. కూర్చో. అంటే లైఫ్లో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఫస్ట్ నైట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందని చెప్తారు. అదే నా జీవితంలో జరుగుతోంది. నాకు కూడా. అరే, కరెంటు పోయింది. జనరేటర్ లేదా? ఇంత పెద్ద ఇంటికి ఓ ఇన్వర్టర్ ఫిక్స్ చేయకూడదా మీ నాన్న? ఈ వేళ అప్పుడు కరెంటు పోదే. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమై ఉంటుంది? మోనిషా, ఎందుకు దాక్కున్నావు? మోనిషా! మావయ్య! మావయ్య! అవును, ఏమైంది? మావయ్య, ఏమైంది అల్లుడు? రూమ్ లో వేరే అమ్మాయి ఉంది. వేరే అమ్మాయా?
ఏ అమ్మాయి? ఏ అమ్మాయి ఎవరు? తెలీదు. తను నీ రూమ్ లోనే ఉందని చెప్పా. నా రూమ్ లో కాదు, మీ ఇంటి రూమ్ లో. ఎవరమ్మా నువ్వు? మోనిష ఎక్కడ? మీ అమ్మాయిని వీడు మోసం చేశాడు. ఈ నీచుడు అందమైన అమ్మాయిలకి ఆశ చూపించి పెళ్లి చేసుకుని మోసం చేయడమే వీడి పని. రే కుక్క, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. స్మృతి, నన్ను కుక్క అని అనకు. అంతకు మించి అంటాను. ఇప్పుడేగా తను ఎవరో తెలియదన్నావు. వీడికి నేను తెలుసు, లాగి పెట్టి ఒకటి ఇవ్వండి. కాదు, నా దగ్గర అబద్ధం చెప్తారా? నేను ఏం చేస్తానో చూడు. నిన్ను వదిలిపెట్టాను రా. నేను చెప్తాను. నువ్వురా ఇట్రా. వీళ్ళిద్దరూ గత కొన్నేళ్లుగా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. వీడు మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనే స్మృతిని వదిలించుకున్నాడు. రమేష్, ఆయనకు అర్థమయ్యేట్టుగా నేనే వివరంగా చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఈ రోజు లాంటి మొదటి రాత్రి నా మొదటి భర్త రమేష్ ని మోసం చేసి ఈ దరిద్రుని నమ్మి వీడి వెంట వెళ్ళిపోయాను. ఎర్రా పోరంబోకి వెదవా. నేను అప్పుడే రాజేష్తో చెప్పాను అన్ని వివరాలు తెలుసుకొని పెళ్లి చేయమని. ఏమిస్తున్నావు రమేష్? ఇదిగో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పగిలిపోతుంది. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నామంట్రా. ఇక్కడున్న నీ వస్తువులతో పాటు దీన్ని తీసుకుని ఇక్కడి నుంచి బయటికి పోరా. నేను ఖర్చు పెట్టిన డబ్బుని ఎలా వసూలు చేసుకోవాలో తెలుసు. మనిషి అక్కడే నా కూతుర్ని ఎలాగైనా ఓదార్చాలి. ఎవ్వరూ నన్ను ఓదార్చనక్కర్లేదు. నాన్నంటే నాన్న నా జీవితాన్ని నాశనం చేసేశాడు. బంగారం, ఏరా రూమ్ లోకి వచ్చి పాలు కావాలని అడుగుతావా? నీ మొహం మంట. ఏంటి ఇప్పుడు అందరికీ సంతోషమే కదా? మీరు దీనికంతా అనుభవిస్తారు. అయ్యో కోపడకమ్మా, నీకు మంచి కుర్రాన్ని చూస్తాం. ఏంటమ్మా అలా అంటావు? నీకైతే ఈయనున్నారు, నాకైతే ఎవరు లేరు. సమయానికి మాస్టర్ వచ్చి చెప్పడం వల్ల నిజం తెలుస్తుంది. లేదంటే నా జీవితం ఏమయ్యేది? ఫస్ట్ నైట్ మొగుడు వదిలేస్తే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు చేసుకోరు. ఈ అమ్మాయికి 3 రోజుల క్రితమే మనం అన్ని విషయాలు చెప్పాం కదా. తనే కదా ఇక్కడ ఫస్ట్ నైట్ జరిగేటప్పుడు మీరు వచ్చి ఒక సీన్ క్రియేట్ చేయమని మనకు ఐడియా ఇచ్చింది. అవును కదా. ఇప్పుడేమో ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. నాకు ఏం అర్థం కాలేదు. ఊర్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. వీళ్ళు పిక్కు పెడతాడంట. నీ తల మీద పిడుగు పడా. అమ్మా నేను చెప్పేది కాస్త పెళ్ళైందాన్ని ఎవడు చేసుకోడు. నీకు తగిన భర్తని నేనే చూసి పెడతాను. ఈయన వల్ల ఇదంతా జరిగింది. ఆయన గురించి మొదలే నీకెవరైనా నచ్చుంటే చెప్పు, అతనికి ఇచ్చే చేస్తాను. ఖచ్చితంగా. నిజంగానా? ఇతనికిచ్చి చేయండి. వీడికా? ఇతన్ని లవ్ చేస్తున్నానని చాలా సార్లు చెప్పాను, కానీ మీరే స్టేటస్ అని చెప్పి నన్ను బెదిరించారు. ఇప్పుడు అర్థమైందా? నేను ఎరగదీస్తుంది. ఆల్రెడీ కిషోర్ కి ఫోన్ చేశాను. కొత్త కేసు దొరికేసింది. పెళ్లి చేసుకుంటా. చాలు. కిషోర్ కి ఎలాంటి ఈగోలు ఉండవు. తన బ్రిటిష్ ఫేస్ క్రీమ్ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. ఆదాయం కూడా వస్తుంది. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే చాలు, మేము హాయిగా బతుకుతాం. అరే, నా విజిటింగ్ కార్డు ఇవ్వడం మర్చిపోయాను. పర్వాలేదు, నేనే కాల్ చేసి కేసు ఇమ్మంటానులే. ఏ కేసుని వదిలేలేవే. బతకాలి కదా రమేష్.